అప్పటికే సాగర్ కాల్ చేయడంతో అక్కడికి వచ్చిన ఆఫీసర్ జ్యోతి అక్కడ జరిగిందంతా శ్రావ్య ద్వారా తెలుసుకొని ఉమేష్ వాళ్ల వైపు కోపంగా చూసింది. అది గమనించిన ఉత్తేజ్, తప్పు చేసింది ఉమేష్ అయితే నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇందులో నేను చేసిన తప్పు ఏముంది అని అడిగాడు. నీ పార్ట్నర్తో కలిసి ఇదంతా ప్లాన్ చేసినందుకు నిన్ను కూడా అరెస్ట్ చెయ్యాలి కదా అని చెప్పిన సాగర్ను చూసి ఉత్తేజ్కి గుండె ఆగినంత పనయింది. మేడం, మీరు ఇతని మాటలు నమ్మొద్దు, నేను అలాంటి వాడిని కాను అని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు ఉత్తేజ్. అది చూసిన సాగర్, హో మర్చిపోయాను, మీకు ప్రతిదానికి ప్రూఫ్ కావాలి కదా అని అందరూ చూస్తూ ఉండగానే ఉత్తేజ్, ఉమేష్ ఇద్దరి ముఖాలకి ఉన్న మాస్క్ గట్టిగా పీకేసి, ఇది వీళ్ళ నిజ స్వరూపం, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఆఫీసర్ జ్యోతిని అడిగాడు. ఆ ఇద్దరిని గుర్తుపట్టిన ఆఫీసర్ జ్యోతి, వీళ్ళిద్దరూ పాత నేరస్తులు, వీళ్ల కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నాము, ఈ రోజు మీ కారణంగా పట్టుకోగలిగాము. అసలు వీళ్ళ ముఖానికి మాస్క్ ఉందని మీకెలా తెలిసింది సాగర్ అని ఆశ్చర్యంగా అడిగింది. ఉత్తేజ్ వేసుకున్న మాస్క్ దవడ దగ్గర సరిగ్గా సెట్ అవ్వకుండా ముడతలు పడి ఉంది. అది గమనించినప్పుడు అసలు నిజం అర్థమైంది. అందుకే వీళ్ళు ఫేక్ అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అని వివరించాడు సాగర్. అంతా విన్న ఆఫీసర్ జ్యోతి అతని వైపు మెచ్చుకోలుగా చూస్తూ, మీ కంటి చూపు చాలా పవర్ఫుల్ సాగర్, అందుకే ఎవరికీ కనిపించని లోపం మీకు కనిపించింది అని చెప్పి ఉత్తేజ్ వాళ్లను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని తన కంటి చూపు గురించి ఆఫీసర్ జ్యోతి అన్న మాటలు సాగర్ను ఆలోచనల్లోకి నెట్టేశాయి. కాసేపటికి స్టోర్ మొత్తం ఖాళీ అవ్వడంతో రిలీఫ్గా ఫీల్ అయిన శ్రావ్య వెంటనే సాగర్ దగ్గరికి వచ్చి, ఈరోజు మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్, మీ కారణంగా చాలా పెద్ద నష్టం నుండి బయటపడ్డాను, అందుకు మీకు ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, నాతో బయటికి వస్తారా అని అడిగింది. ఆమె అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందిగా చూసిన సాగర్ను ప్లీజ్ అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్ట్ చేసింది శ్రావ్య. దాంతో ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడడంతో ఆమె ప్రపోజల్ అంగీకరించాడు సాగర్. సిటీలో ఫేమస్ పబ్లో శ్రావ్యతో కలిసి వైన్ తాగుతూ కబుర్లు చెప్తున్నాడు సాగర్. ఇద్దరి మధ్య యాంటిక్ నాలెడ్జ్ నుండి పురాణాల వరకు ఒకటని లేదు, ప్రపంచంలో ఉన్న ప్రతి టాపిక్ డిస్కషన్కి వచ్చింది. అసలు నిన్నటి వరకు పెద్దగా పరిచయం లేని సాగర్ ఆమెకు ఎప్పుడు ఆప్తుడుగా మారాడో శ్రావ్యకి అస్సలు అర్థం కాలేదు. సాగర్ కారణంగా 50 లక్షలు నష్టపోకుండా తప్పించుకున్న ఆనందంలో ఉన్న శ్రావ్య ఆ రోజు కాస్త ఎక్కువగా డ్రింక్ చేసింది. సహజంగా డబ్బున్న ఇళ్లలో ఇలాంటివి కామన్ అయినా కూడా ఆ రోజు శ్రావ్య కాస్త శృతి మించింది. వైన్ మత్తు నెమ్మదిగా తలకెక్కుతూ ఉంటే, నువ్వు చాలా మంచివాడివి సాగర్, హైలీ టాలెంటెడ్, అసలు నీలాంటి వాడిని ఇంత లేట్గా కలిసినందుకు చాలా బాధగా ఉంది, ఐఎమ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్ విత్ యూ. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ ఉన్న నువ్వు ఒక ఇల్లరికపు అల్లుడిగా ఎందుకుంటున్నావ్ అని మత్తులో ముద్దుగా మాట్లాడింది శ్రావ్య. ఆమె మాటలను ఎలా అర్థం చేసుకోవాలో సాగర్కి అర్థం కాలేదు. కానీ చాలా కాలం తర్వాత ఒక అమ్మాయి నోటి వెంట తన గురించి గొప్పగా వినడం అతనికి ఆనందంగా అనిపించింది. కాసేపటికి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన ఆమెను చూసి, శ్రావ్య, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక బయలుదేరుదామా అని అడిగాడు సాగర్. నో యార్, నాకప్పుడే ఇంటికి వెళ్లాలని లేదు, ఇంకాసేపు నాతోనే ఉండు అని అతని చేతిని పట్టుకొని డాన్స్ ఫ్లోర్కి తీసుకువెళ్ళింది. మనిద్దరం డాన్స్ చేద్దామా సాగర్ అని మత్తుగా అతని కళ్ళలోకి చూసింది శ్రావ్య. ఆ క్షణం ఆమె కళ్ళల్లో కనిపించిన ఫీలింగ్ సాగర్ను చాలా డిస్టర్బ్ చేసింది. దాంతో అసహనంగా తల విదిల్చి, ఇప్పుడు నీ పరిస్థితి బాలేదు శ్రావ్య, మీ నాన్నగారి నంబర్ చెప్తే కాల్ చేస్తాను, వచ్చి తీసుకువెళ్తారు అని అడిగాడు సాగర్. మా డాడీ పని మీద వేరే సిటీకి వెళ్లారు సాగర్, ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా నేను ఒంటరిగా ఉండాలి, ఇంకాసేపు ఇక్కడే కంపెనీ ఇవ్వవా అని అడుగుతూనే మత్తుగా టేబుల్ మీద తూలిపోయింది. ఆమె పరిస్థితి చూసి తల కొట్టుకున్న సాగర్, ఇప్పుడేం చెయ్యాలరా దేవుడా, ఇలాంటి స్థితిలో ఉన్న ఒంటరి ఆడపిల్లను వదిలేసి వెళ్ళలేను, అలాగని ఇక్కడే ఉందామంటే అది కుదరదు, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని అసహనంగా అనుకుంటూ ఆమెను తెలివిలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు సాగర్.
కాని ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో మత్తులో ఉన్న శ్రావ్య స్థితి గమనించి ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే చాలా ప్రమాదం. పోనీ వాళ్ళింట్లో డ్రాప్ చేద్దామంటే అడ్రస్ తెలీదు. ఆఫీస్కి తీసుకొని వెళ్తే ఈ టైంలో ఎవరైనా చూశారంటే కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. హోటల్కి తీసుకువెళ్ళలేను. అది బయటకు తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అఖిలతో మాట్లాడి ఇంటికి తీసుకువెళ్లడం బెటర్ అనుకొని విషయం చెప్పడానికి తనకి కాల్ చేశాడు. కానీ ఆఫీస్లో హెక్టిక్ వర్క్ వల్ల తీవ్రమైన తలనొప్పితో బాధపడిన అఖిల మొబైల్ సైలెంట్లో పెట్టి టాబ్లెట్ వేసుకుని పడుకుండిపోయింది. దాంతో ఆమెకు విషయం చెప్పడం కుదరలేదు. ఇక చేసేదేమీ లేక శ్రావ్యను అఖిల ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పటికే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో శ్రావ్యను ఎత్తుకొని తీసుకువెళ్లి అఖిల గదిలో పడుకోబెట్టాలని అనుకున్నాడు సాగర్. కాని ఎంతసేపటికి ఆమె డోర్ ఓపెన్ చెయ్యకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రావ్యను తన గదిలో పడుకోబెట్టాడు. ఆ క్షణం ట్రాన్స్పరెంట్ డ్రెస్లో మత్తుగా పడుకున్న ఆమె చాలా హాట్గా కనిపించింది. నా కర్మ ఏంటో, అఖిలకు దూరంగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నువ్వెప్పుడు కరుణిస్తావఖిలా అనుకుంటూ సాగర్ అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ అయి రూమ్ నుండి బయటకు వచ్చిన శైలజ సాగర్ గది దగ్గర కనిపించిన దృశ్యం చూసి కోపంతో ఊగిపోయింది. సాగర్ తన శరీరంలో వస్తున్న మార్పులను గ్రహించగలుగుతాడా? శ్రావ్యకు చేసిన హెల్ప్ వల్ల సాగర్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోబోతున్నాడు? అప్పుడే తన గది నుండి బయటకు వచ్చిన శైలజ ఒకే గదిలో నుండి వస్తున్న సాగర్ శ్రావ్యలను చూసి మొదట షాక్ అయ్యింది. వాళ్ళని అపార్థం చేసుకున్న శైలజ కోపంతో సాగర్ ముందుకు వెళ్లి, ఛీ, ఇన్ని రోజులు నువ్వు చేతకాని వాడివని అనుకున్నాను, కాని మోసగాడిలా మారి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నావని ఈ రోజే తెలిసింది. పెళ్ళాం ఇంట్లో ఉండగానే మరొక అమ్మాయితో కలిసి గదిలో ఉన్న నువ్వు నా కూతురికి భర్తగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నీ నిజస్వరూపం అఖిలకి తెలిసేలా చేసి నీతో విడాకులు ఇప్పించి మరొక పెళ్లి చేస్తాను అని ఆవేశంగా అని స్టెప్స్ మీద కన్నీళ్లతో నిలబడిన అఖిలను చూసి మరింత రెచ్చిపోయింది. ఇక్కడ జరిగిందంతా నీ కళ్ళతో నువ్వే చూశావు కదా. ఇప్పటికైనా నీ మొగుడి గురించి తెలిసిందా, లేక ఇంకా మంచోడు అని వెనకేసుకొని వస్తావా అని గట్టిగా అరిచింది శైలజ. ఆ మాటకి తల్లివైపు ముభావంగా చూసి ఇదంతా ఏంటి అన్నట్టుగా సాగర్ వైపు ప్రశ్నించినట్టు చూసింది అఖిల. అసలు ఆమెకు జరిగింది ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. సాగర్ తనను మోసం చేసే వ్యక్తి కాదని మనసు చెప్తుంటే కళ్ళెదురుగా కనిపించిన దృశ్యం అదంతా నిజమని గట్టిగా వాదిస్తుంది. అన్నింటికీ మించి శ్రావ్యతో ఒకే గది నుండి బయటకు రావడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. దాంతో సాగర్ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, ఇన్నాళ్ళు నువ్వొక చేతకాని వాడివని బాధపడి నీలో మార్పు కోసం ఎదురు చూశాను. ఇప్పుడిప్పుడే నీ మీద నా మనసులో సాఫ్ట్ కార్నర్ మొదలైంది. కానీ ఈ రోజు నువ్వు అన్ని హద్దులు దాటి నా మనసును ముక్కలు చేయడమే కాకుండా నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశావు. ఐ హేట్ యూ సాగర్, ఐ హేట్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇంకెప్పుడు నీ ముఖం కూడా నాకు చూపించకు అని ఆవేశంగా చెప్పి ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది అఖిల. అప్పటి వరకు షాక్లో ఉన్న సాగర్ తెలివిలోకి వచ్చి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అఖిల, ప్లీజ్ ఒకసారి నా మాట విను, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని అరుస్తూ ఆమె వెనుక వెళ్లాలని ముందుకు కదిలాడు. కాని అక్కడే ఉన్న శైలజ అతని ప్రయత్నం అడ్డుకొని, నువ్వు నా కూతురి దరిదాపుల్లో ఉండడానికి కూడా వీల్లేదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సాగర్ చేతిని పట్టుకొని లాక్కెళ్లి డోరు బయటకి తోసేసింది. శైలజ మాటలకి షాక్ అయిన శ్రావ్య జరిగిన నిజం అఖిలకి చెప్పాలని చాలా ప్రయత్నించింది. కాని అఖిల ఆమెకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో నిస్సహాయంగా ఫీల్ అయ్యి అక్కడి నుండి బయటకు కదిలింది. శైలజ ప్రవర్తనకి సాగర్ మనసు తీవ్రంగా గాయపడింది. అఖిలకి తన మీద నమ్మకం లేదన్న విషయం తను జీర్ణించుకోలేక బాధతో చేతిని గోడకేసి గట్టిగా కొట్టాడు. ఏదో తెలియని బాధ మనసును మెలిపెడుతూ ఉంటే, ఒక్కసారైనా నేను చెప్పింది వింటే నీకు నిజమేంటో తెలిసేది. కాని ఆవేశం నిన్ను ఆలోచించనివ్వలేదు. అసలు నేనేం చేస్తే నీ అపార్థం తొలగిపోతుంది అనుకుంటూ బాధపడ్డాడు సాగర్. ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఏదో కోల్పోయిన వాడిలా శూన్యంలోకి చూస్తూ నిలబడిన సాగర్ను చూసి గిల్టీగా ఫీల్ అయ్యింది శ్రావ్య. ఐఎమ్ వెరీ సారీ సాగర్,
ఇప్పుడు అఖిల ఆవేశంలో ఉంది. అందుకే మన మాట వినాలని అనుకోవడం లేదు. కొన్ని రోజులు ఓపిక పట్టు. నేనే స్వయంగా తనకి నిజం తెలిసేలా చేస్తాను. ట్రస్ట్ మీ అని చెప్పింది శ్రావ్య. ఆ మాటకి ఆలోచన నుండి బయటకు వచ్చిన సాగర్, నో ప్రాబ్లం శ్రావ్య, ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేసుకుంటాను. నీ ప్రమేయం లేనిదానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అని నిస్తేజంగా చెప్పాడు. సాగర్ పరిస్థితిని చూసిన శ్రావ్య, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను సాగర్. నిన్న స్టోర్లో జరిగిన సంఘటన బట్టి నీకు యాంటిక్ పీసెస్ జడ్జ్ చేయడంలో అపారమైన నాలెడ్జ్ ఉందని నాకు అర్థమైంది. అందుకే నిన్ను మా స్టోర్లో చీఫ్ యాంటిక్ అప్రైజర్గా అపాయింట్ చేస్తున్నాను. నెలకి ₹1,00,000 శాలరీ ఫిక్స్ చేశాను. వెంటనే వచ్చి జాయిన్ అవు సాగర్. కనీసం అప్పుడైనా నువ్వేంటో కొంతమందికి తెలిసి వస్తుంది అని శైలజను దృష్టిలో పెట్టుకొని చెప్పింది. అయితే అప్పటికే గాయపడిన సాగర్ ఆమె ప్రపోజల్ రిజెక్ట్ చేశాడు. కాని పట్టువదలని శ్రావ్య అతనిని బలవంతంగా ఒప్పించి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. కాని అఖిలను కన్విన్స్ చేయడానికి సాగర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అఖిల కనీసం అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. సాగర్ తనను మోసం చేశాడని గుడ్డిగా నమ్మి అతనికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఇక చేసేదేమీ లేక అఖిలలో మార్పు కోసం ఎదురుచూస్తూ ఆఫీస్ వర్క్లో తనని తాను ఏమార్చుకునే ప్రయత్నం చేశాడు సాగర్. ఒకరోజు ఆఫీస్లో ఉన్న సాగర్ దగ్గరికి జాస్మిన్ వచ్చి, సార్, ఈరోజు ముక్తా ఫ్యామిలీ కొలాబరేట్ అయిన సందర్భంగా మన కంపెనీ ఆర్టిస్ట్ రేష్మా ప్రీమియర్ ప్రోగ్రాం ఉంది. మీరు లైవ్లో చూస్తానంటే ఏర్పాట్లు చేస్తాను అని చెప్పింది. నో నీడ్, ఇక్కడి నుండే చూస్తాను. లైవ్ బ్రాడ్కాస్టింగ్ అరేంజ్ చేయి అని చెప్పాడు సాగర్. ఓకే బాస్ అని బయటకు వెళ్లిన జాస్మిన్ అందుకు కావలసిన ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. నిజానికి ఆ షో రెస్పాన్సిబిలిటీస్ అఖిల తీసుకుంది కాబట్టి ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు తన స్వప్నలోక్ సీఈఓ హోదాలో అక్కడికి వెళ్లితే ఇన్నాళ్లుగా దాచిన నిజం అందరికీ తెలిసిపోతుంది అని ఆలోచించి అక్కడికి వెళ్లలేదు సాగర్. కాసేపటి తర్వాత తన క్యాబిన్లో కూర్చొని లైవ్లో చూస్తున్న సాగర్ ఆడియన్స్ అరుపులు కేకల మధ్య మంచి మాస్ బీట్ సాంగ్ పాడుతూనే వయ్యారంగా డ్యాన్స్ చేస్తున్న రేష్మా పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఇంతలో రేష్మా చేతిలో ఉన్న మైక్ కనెక్షన్ కట్ అయిపోవడంతో ఆడియన్స్ దగ్గర నుండి పెద్దగా అరుపులు కేకలు మొదలయ్యాయి. అది చూసిన రేష్మా బిక్కచచ్చిపోయింది. అసలు సడన్ గా తన పర్ఫార్మెన్స్ ఎందుకు ఆగిపోయిందో ఆమెకు అర్థం కావడం లేదు. ప్రాబ్లం రీసాల్వ్ అవుతుందని కాసేపు ఎదురు చూసిన ఆమెకు ఆ సూచనలు కనిపించకపోవడంతో వేగంగా బయటకు వెళ్లిపోయింది. అది చూసిన సాగర్ ఒక్కసారిగా తన అరచేతిని టేబుల్ మీద గట్టిగా కొట్టి, వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్? వెంటనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే అందరూ అఖిలను బ్లేమ్ చేసి హర్ట్ చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు అనుకోని వెంటనే జాస్మిన్ను రమ్మని పిలిచి అదే విషయం గురించి ప్రస్తావించాడు. నాకు కూడా ఇప్పుడే విషయం తెలిసింది బాస్, వెంటనే కనుక్కుంటాను అని ఎవరికో కాల్ చేస్తూ బయటకు వెళ్లిపోయింది. అప్పుడే యథాపలంగా తల తిప్పిన సాగర్ ఆవేశంలో టేబుల్ మీద తాను గుద్దిన చోట చేతి గుర్తుపడి అక్కడంతా గొయ్యిలాగా ఏర్పడటం చూసి షాక్ అవుతూ, నా చేతికి సాలిడ్గా ఉండే టేబుల్ కూడా బ్రేక్ చేసే శక్తి ఉందా? ఇదంతా పిల్ వల్ల వచ్చిన బలమా అని షాకింగ్గా అనుకున్నాడు సాగర్. ఇంతలో జాస్మిన్ క్యాబిన్లోకి వస్తూ ఉండడం చూసి గబుక్కున ఆ గొయ్యి కనిపించకుండా పైల్స్ అడ్డంగా పెట్టేసి ఏమీ ఎరగనట్లు చూశాడు. ఆమె రావడంతోనే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేశాను సార్. రేష్మా పాట పాడేటప్పుడు స్టేజ్ వెనుక 4 వ్యక్తులు ఎక్విప్మెంట్ సెట్ చేసే నేపంతో అక్కడ ఉన్నారట. దాంతో అనుమానం వచ్చి నిలదీస్తే కాదని బుకాయిస్తున్నారంట. వాళ్లతో నిజం కక్కించడం ఎలాగో అర్థం కావట్లేదు అని అసహనంగా చెప్పింది జాస్మిన్. సరే, ఆ 4 మన ఆఫీస్కి పిలిపించు, వాళ్లతో నిజం నేను చెప్పిస్తాను అని సాలోచనగా చెప్పాడు సాగర్. ఆ మాటకి సరేనని తల ఊపి అక్కడి నుండి వెళ్లిపోయింది జాస్మిన్. ఆ మరు నిమిషం కేదార్కి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పి కట్ చేశాడు సాగర్. కాసేపటికి అక్కడికి వచ్చిన కేదార్తో ప్రోగ్రాంలో జరిగిన సంఘటన వివరంగా చెప్పి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ 4 ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నోటితో నిజం చెప్పించాలి.
అని చెప్పాడు సాగర్. ఓకే బాస్, అదంతా నేను చూసుకుంటాను, మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పాడు కేదార్. సరే, నేను సీక్రెట్ రూంలో ఉండి ఇక్కడ జరిగేది చూస్తూ ఉంటాను. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదలకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్. ఇంతలో జాస్మిన్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన కేదార్ ఆ నలుగురు వస్తున్నారని తెలిసి రెడీగా కూర్చున్నాడు. ఇంతలో లోపలికి వచ్చిన నలుగురు చైర్లో గంభీరంగా కూర్చున్న కేదార్ని చూసి భయంతో గుటకలు మింగారు. అందరినీ ఒకసారి పరీక్షగా చూసిన కేదార్, పర్ఫార్మెన్స్ జరుగుతున్న సమయంలో మీరు ఎక్విప్మెంట్ దగ్గర ఏం చేస్తున్నారు అని సీరియస్గా అడిగాడు. ఆ మాటకి నలుగురిలో ఒకడు మాట్లాడుతూ, ఎక్విప్మెంట్లో ఒక ప్రాబ్లం వచ్చింది సార్, అది క్లియర్ చేయడానికి అక్కడికి వెళ్ళాము అని చెప్పాడు. హో అవునా, ప్రోగ్రాం స్టార్ట్ అవ్వకముందే పర్ఫెక్ట్గా ఉన్న ఎక్విప్మెంట్ రేష్మా పర్ఫార్మెన్స్ మొదలైన కాసేపటికే ఎలా రిపేర్ వచ్చింది అని సూటిగా వాళ్ళ కళ్ళలోకి చూశాడు కేదార్. ఆ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక నలుగురు సైలెంట్గా నిలబడ్డారు. ఒకసారి వాళ్ళ ముఖాల్లో పరీక్షగా చూసిన కేదార్, ఇప్పుడు గనక మీ నోట్లో నుండి నిజం బయటకి రాకపోతే ఈ క్యాబిన్ నుండి మీ శవాలు బయటకు వెళ్తాయి, మైండ్ ఇట్ అని హెచ్చరించాడు. ఆ నలుగురిలో కేదార్ గురించి తెలిసిన వ్యక్తి అప్పటికే టెన్షన్ పడుతూ ఉన్నాడు. కాని ఆఖరున కేదార్ అన్నమాటకి భయం మరింత పెరగడంతో అతని కాళ్లమీద పడి, నేను నిజం చెప్తాను సార్, దయచేసి నన్ను క్షమించండి, నాకేమైనా జరిగితే నా కుటుంబం దిక్కులేంది అయిపోతుంది అని ప్రాధేయపడ్డాడు. అది చూసి మిగిలిన ముగ్గురు కూడా కేదార్ కాళ్లమీద పడి అలాగే రిక్వెస్ట్ చేశారు. సరే, అసలు ఇదంతా ఎవరి వల్ల జరిగిందో చెప్పండి, ఆ తర్వాత మిమ్మల్ని క్షమించాలో వద్దో ఆలోచిస్తాను అని గంభీరంగా చెప్పాడు కేదార్. నలుగురిలో ముందు మాట్లాడిన వ్యక్తి అతనికి జరిగిందంతా వివరించి చెప్పాడు. అదంతా పూర్తిగా విన్న కేదార్, సరే, ఈ విషయం నాకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియకూడదు. ఒకవేళ మీలో ఎవరైనా తోక జాడించాలని ట్రై చేస్తే నిర్దాక్షిణ్యంగా మీ ప్రాణాలు తీసేస్తాను. మీ అందరి మీద నా మనుషుల దృష్టి ఉంటుందని గుర్తుపెట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళండి అని హెచ్చరించి పంపేసి వాళ్ళు క్యాబిన్ ఎంట్రన్స్ దాటిన వెంటనే సాగర్ ఉన్న సీక్రెట్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సీరియస్గా ఉన్న సాగర్ మొహం చూసి, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు సార్? అసలు స్వప్నలోక్ సీఈఓగా ఉన్నా మీరు మళ్ళీ శైలజారెడ్డి ఇంటికి ఎందుకు తిరిగి వెళ్లారు అని అయోమయంగా అడిగాడు కేదార్. కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చింది, కాని అదెంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమవుతుంది అని అఖిలను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు సాగర్. ఆ తర్వాత సాగర్తో ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కేదార్. చాలాసేపు అదే ఆలోచనలలో ఉన్న సాగర్ ఆ తర్వాత శైలజారెడ్డి నుండి వచ్చిన కాల్తో తప్పనిసరి పరిస్థితుల్లో ముక్తాదేవి విల్లాకి బయలుదేరుతూ జాస్మిన్కి ఒక పని అప్పగించి మరీ వెళ్లాడు. ఒక పక్క కార్ డ్రైవ్ చేస్తూనే శైలజ కాల్ వెనుక కారణం ఊహించిన సాగర్ వెంటనే రేష్మకి కాల్ చేశాడు. అప్పటికే ఒక రూంలో కూర్చొని ఏడుస్తున్న రేష్మ ఆ సమయంలో సాగర్ నుండి వచ్చిన కాల్కి మరింత భయపడుతూ లిఫ్ట్ చేసి, హలో సార్, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, దయచేసి మీరైనా నన్ను నమ్మండి అని రిక్వెస్ట్ చేసింది. నువ్వు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు రేష్మ, అక్కడ జరిగిందంతా నాకు తెలుసు. ఇప్పుడు మీకు జాస్మిన్ నుండి ఒక మెయిల్ వస్తుంది, అందులో నువ్వేం చేయాలో క్లియర్గా ఉంది, అది ఫాలో అయిపో చాలు అని కాల్ కట్ చేశాడు సాగర్. కాసేపటికి ముక్తా ఫ్యామిలీ విల్లాకి చేరుకున్న సాగర్ లోపలికి వెళ్లేసరికి ముక్తా దేవితో పాటు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ముఖాలు వేలాడేసుకుని దిగులుగా కూర్చున్నారు. అసలు విషయం ఏంటంటే, స్వప్నలో కంపెనీతో కొలాబరేట్ అయిన తర్వాత ముక్తా గ్రూప్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే కాబట్టి ఆ కంపెనీ క్వశ్చన్ చేస్తే ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆందోళనగా ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సాగర్ను చూసి అందరి మొహాలు కోపంగా మారిపోయాయి. ముక్తా ఫ్యామిలీ మీట్లో ఏం జరగబోతుంది? రేష్మా ఇస్తున్న పర్ఫార్మెన్స్లో కుట్ర చేసిన అసలు వ్యక్తులు ఎవరు? ముక్తాదేవి విల్లాలో జరుగుతున్న ఫ్యామిలీ మీటింగ్కి వెళ్లాడు సాగర్. అతన్ని అక్కడ చూడగానే ముక్తా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ముఖాలు అసంతృప్తిగా మారాయి. ఏదో పురుగును చూసినట్టు
అసహ్యంగా చూస్తూ, వీడేంటి ఇక్కడ? మనం పిలవలేదు కదా, అయినా వీడు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అనుకున్నారు అందరూ. అంతలో అక్కడికి వచ్చిన ముక్తాదేవి కోపంగా అఖిల వైపు చూసి, అఖిల, నీకు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యడం చేతకాదా? నీ వల్ల ఇప్పుడు ఎంత పెద్ద తప్పు జరిగిందో అర్థమవుతుందా? అయినా కొలాబరేషన్ డీల్ చేయడం నీ వల్ల కాదు అని తెలిసినా ఒక అవకాశం ఇద్దామని చూశాను చూడు. నాది తప్పు. నువ్వు మొత్తం స్పాయిల్ చేసి మన ముక్తా గ్రూప్ని రోడ్డుపైకి తీసుకొచ్చావు. నువ్వు చేసిన దానికి వాళ్ళు మనల్ని ఊరికి వదిలిపెడతారు అనుకున్నావా అని సీరియస్గా అడిగింది. అప్పుడు అఖిల ముక్తాదేవి వైపు చూసి, సారీ గ్రాని, నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాను. కానీ ఈ తప్పు ఎలా జరిగిందో నాక్కూడా అర్థం కావడం లేదు అని చెప్పి తలదించుకుంది. ఇప్పుడు సారీ చెప్తే ఉపయోగం ఏముంది? జరిగిపోయిన తప్పు సరిదిద్దుకోగలవా? లేక నువ్వు సింపుల్గా సారీ చెప్పేస్తే ఆ స్వప్నలో కంపెనీ మనల్ని క్వశ్చన్ చేయకుండా వదిలేస్తుందా? ఇంత జరిగిన తర్వాత కూడా గ్రాని నిజంగానే నిన్ను క్షమిస్తుందని అనుకుంటున్నావా అంటూ ముక్తాదేవి మాట్లాడకముందే అఖిలపై విరుచుకుపడ్డాడు స్వరూప్. ఆ తర్వాత వెంటనే ముక్తాదేవి వైపు చూసి, గ్రాని, ఈ అఖిలకు కంపెనీ వర్క్ చేయడం చేతకాదు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆమెను స్వప్నలో కంపెనీ ప్రాజెక్టుకి దూరంగా ఉంచడమే మంచిది. ఇకపై కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లేకపోతే తన కారణంగా మనమంతా తలదించుకోవాల్సి వస్తుంది అని ఆవేశంగా అన్నాడు. అవును గ్రాని, స్వరూప్ చెప్పింది నిజమే అని వెంటనే వంత పలికాడు అతని కజిన్. అందరూ ఆ విషయం గురించి గుసగుసగా మాట్లాడుకోవడం మొదలు పెట్టగానే అక్కడ గందరగోళం నెలకొంది. భిన్న అభిప్రాయాల మధ్య తల పైకెత్తిన ముక్తాదేవి, చూసావు కదా అఖిల, ఇక్కడున్న అందరి అభిప్రాయం అదే. కాబట్టి నువ్వు ఈ క్షణం నుండి కంపెనీ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని గంభీరంగా చెప్పింది. అది వినగానే అఖిల ముఖం చిన్నబోయింది. నోరు విప్పి ఏదో చెప్పాలని అనుకుంది. కాని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. ఇంతలో సాగర్ ముందుకు వచ్చి, నేను దీనికి ఒప్పుకోవడం లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కాని వెంటనే ఏదో పెద్ద జోక్ విన్నట్లు అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. మామూలుగానే సాగర్కి ముక్తా కుటుంబంలో ఎలాంటి విలువ లేదు. అందుకే అతను ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు మాట్లాడటంతో తన భార్యను సపోర్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ నీ అభిప్రాయం ఎవరూ అడగలేదు. అనురాగ్ హోటల్ బాస్, మేనకా ఇంటర్నేషనల్ సీఈఓ, నీకు తెలిసినంత మాత్రాన ఇక్కడ నీ వాల్యూ పెరుగుతుందని అనుకోవద్దు అని స్వరూప్ తన అసూయను బయటపెట్టాడు. కాని సాగర్ వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న ముక్తాదేవి వైపు చూశాడు. ఇప్పుడు నువ్వేమన్నావ్? సాగర్ వైపే సీరియస్గా చూస్తూ అడిగింది ముక్తాదేవి. మీ నిర్ణయానికి నేను ఒప్పుకోవడం లేదని చెప్పాను. మీరంతా ఈ స్వరూప్ మాటలు విని నా భార్యను తప్పుపడుతున్నారు. జరిగేదేంటో క్లియర్గా ఎంక్వైరీ చెయ్యకుండానే మీరు నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదు కదా అని అన్నాడు సాగర్. అంటే మేం అఖిలకు అన్యాయం చేశామా అని సూటిగా అడిగింది ముక్తాదేవి. మీరు న్యాయం చేశారో అన్యాయం చేశారో ఎంక్వైరీ చేసిన తర్వాతే తెలుస్తుంది అంతే సూటిగా సమాధానం చెప్పాడు సాగర్. వెంటనే ముందుకు వచ్చిన స్వరూప్, ఏంటి సాగర్, చూస్తున్నాం కదా అని తెగరెచ్చిపోతున్నావ్? అయినా నీ ఒపీనియన్ ముక్తా ఫ్యామిలీకి అవసరం లేదు. ముక్తా ఫ్యామిలీ మొత్తం గౌరవించే గ్రానీకి ఎదురు మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని పిడికిలి బిగించాడు. సాగర్ చిన్నగా నవ్వి, ఏంటి స్వరూప్, నేనేదో నిజాలు బయటకు తీసుకొద్దామని మాట్లాడుతూ ఉంటే నువ్వేమో నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తేనే కదా అసలు దొంగ ఎవరో తెలిసేది అని స్వరూప్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఆ మాటలకు తడబడిపోయిన స్వరూప్, ఏయ్, నీకొకసారి చెప్తే అర్థం కాదా? గ్రానీ డెసిషనే ఫైనల్, అందులో మాట్లాడ్డానికి మరేం లేదు అని తేల్చి చెప్పేశాడు. అయితే ఇదంతా నా భార్య వల్ల జరిగిందని మీరంతా ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నేను నిజానిజాలను నేరుగా రేష్మను అడిగే తెలుసుకున్నాను. జరిగిందాంట్లో అఖిల తప్పేం లేదు. అయినా కూడా మీరు ఆమెను దోషిగా నిలబెట్టాలి అనుకుంటే సరైన ఆధారాలు చూపించాలి అని గంభీరంగా అన్నాడు సాగర్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక
స్వరూప్ కోపంగా పిడికిలి బిగించాడు. సాగర్ మాట్లాడిన మాటల్లో నిజం ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. పరిస్థితి తన చేయి జారిపోతుంది అని గ్రహించి దవడ పళ్లను బిగిస్తూ, ఇక చాలు సాగర్, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. ఇది ముక్తా ఫ్యామిలీ విషయం. ఇందులో నీకు మాట్లాడే హక్కు ఎప్పటికీ రాదు అని అన్నాడు స్వరూప్. ఇందాక నుండి చూస్తున్నాను, అసలు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు తెలిసిపోతాయి కదా. కొంపతీసి దీని వెనుక నువ్వు కాని లేవు కదా అని అనుమానంగా అడిగాడు సాగర్. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ముక్తాదేవి కూడా కోపంగా సాగర్ వైపు చూస్తూ, ఇక చాలు సాగర్, నీ ప్రవర్తన హద్దులు మీరుతుంది. ఇంకొక మాట నీ నోటి నుండి బయటకు వచ్చినా మెడ పట్టుకుని బయటకు గెంటాల్సుంటుంది అని హెచ్చరించింది. ఆమెకి కోపం రావడంతో ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హడలిపోయారు. సాగర్ తనని సపోర్ట్ చెయ్యడం ఇష్టం లేని అఖిల ముందుకు వచ్చి సాగర్కి మాత్రమే వినపడేలా, సాగర్, ఇప్పటివరకు క్రియేట్ చేసిన సీన్ చాలు. ఇక ఇంతటితో ఆపై. నువ్వేమీ నన్ను కాపాడాల్సిన అవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను అని చిన్నగా అంది. శైలజ తన కుర్చీ నుంచి లేచి, ఎప్పుడు చూడు నువ్వు మాకు ప్రాబ్లమ్స్ తీసుకురావడానికే వస్తూ ఉంటావు అని చీదరింపుగా చూస్తూ, మేమే అత్తయ్య ముందు మాట్లాడ్డానికి 1కి 2 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది నువ్వు ఆమెను నేరుగా నిలదీస్తున్నావు. నీకస్సలు బుద్ధుందా అని పటపట పళ్ళు కొరికింది. ఆ మాటలతో సాగర్ ఆమె వైపు, చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూశాడు. వాళ్ళందరూ కోపంతో ఊగిపోతున్నారు. అఖిల కూడా అసంతృప్తిగా ఉండడంతో దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని, సరే నేనింకేమీ మాట్లాడను అని వెనక్కి వెళ్లి నిలబడ్డాడు. అఖిల, నువ్వు చేసిన తప్పుకి శిక్షగా నిన్ను కంపెనీ వర్క్స్ నుంచి తీసేస్తున్నాను. ఇకపై ఈ ప్రాజెక్ట్ని స్వరూపే హ్యాండిల్ చేస్తాడు. స్వరూప్, నువ్వు వెళ్ళి స్వప్నలో కంపెనీకి జరిగిన దానికి సారీ చెప్పి ఈ ప్రాబ్లం మరింత పెద్దది కాకుండా చూసుకో అని ఆదేశించింది ముక్తాదేవి. దానికి సరే గ్రాని అని వినయంగా అన్నాడు స్వరూప్. మీకు మాట్లాడ్డానికి ఏం లేకపోతే మీరందరూ వెళ్ళొచ్చు అని ముక్తాదేవి చెప్పడంతో అందరూ అక్కడి నుండి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని ఇంతలో ముక్తాదేవి గారు, 1 నిమిషం అని బయట నుంచి ఒక స్వరం వినిపించింది. దాంతో ఎక్కడి వాళ్ళు అక్కడే సీట్లకి అతుక్కుపోయి తలుపు వైపు చూశారు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. హాల్లోకి నడుచుకుంటూ వస్తున్న ఆ అందమైన అమ్మాయి రేష్మా అని ఒక్క చూపులోనే గుర్తుపట్టింది ముక్తాదేవి. వెంటనే ఆమె మొహం ఇబ్బందిగా మారిపోయింది. జరిగిన వాటి గురించి మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ కోరడం కోసమే రేష్మా ఇక్కడికి వచ్చిందని అనుకుంది. వెంటనే ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ మార్చి బలవంతంగా నవ్వుతూ, హలో రేష్మా గారు, మీరిక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఏర్పాట్లు చేసి ఉండేవాళ్లం అని అంది. పర్వాలేదు మేడం, నేనిక్కడికి వచ్చింది జరిగిన దానిలో అఖిల తప్పు లేదని చెప్పడానికి మాత్రమే అని చెప్పింది రేష్మా. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ముక్తాదేవి కూడా ఆశ్చర్యపోయి, మీరేం మాట్లాడుతున్నారు రేష్మా గారు, వివరంగా చెప్పగలరా అని అడగడంతో తప్పకుండా అని చెప్పి వెనక్కి తిరిగి, మీ నలుగురు కూడా లోపలికి రండి అని పిలిచింది రేష్మా. దాంతో లోపలికి వచ్చిన 4 వ్యక్తులను చూసి స్వరూప్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. కాని అందరి ముందు తానే తప్పు చేశానని ఒప్పుకుంటున్నట్లు ఉంటుందని ఆగిపోయాడు. మేడం, మేము ఆ ఈవెంట్లో ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాం. ఆ ప్రోగ్రాంలో గందరగోళం సృష్టించి నిందని అఖిలపైకి తోసేయమని మాకు స్వరూప్ గారు డబ్బులిచ్చారు అని చెప్పారు వాళ్ళు. ఆ మాటలు విన్న వారందరూ స్వరూప్ని నమ్మలేనట్టుగా చూశారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది నేను మీకు డబ్బిచ్చి అఖిలపైన ఎందుకు నిందలు మోపాలనుకుంటాను? గ్రాని, వీళ్ళేదో కావాలని నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలు నమ్మద్దు అని సీరియస్గా అన్నాడు స్వరూప్. దొరికిపోయిన తర్వాత తప్పుని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించకండి సార్. మీరు మాతో మాట్లాడిన సీసీటీవీ ఫుటేజ్, ఇంకా మీరు మా అకౌంట్కి పంపించిన మనీ డీటెయిల్స్ మొత్తం తీసుకువచ్చాను అని ముక్తాదేవికి చూపించారు వాళ్ళు. అది చూడగానే ఆమెకు కోపం వచ్చింది. కాని మనవడిపైన ప్రేమ ఉండటం వల్ల, ఇది అంతా నువ్వే చేశావా స్వరూప్ అని కోపంగా అడిగింది. దానికి స్వరూప్ ఇంకేం మాట్లాడకుండా తలదించుకున్నాడు. అతని మౌనమే సమాధానంగా, రేష్మా గారు, దయచేసి నన్ను క్షమించండి.
మా ఫ్యామిలీ వలన మీరు చాలా ఇబ్బంది పడ్డారు. స్వరూప్ ఏదో తెలియక ఈ పని చేసి ఉంటాడు తప్ప అతను నిజంగా చెడ్డవాడు కాదు అని అంది ముక్తాదేవి. ఇప్పటివరకు అఖిలను పరాయి దాన్లా చూసి తప్పు తన మనవడిపైకి వెళ్లగానే వెనకేసుకొస్తున్న ఆమె ప్రవర్తన సాగర్కి ఎంతమాత్రం నచ్చలేదు. పైపెచ్చు చిరాకు కూడా వచ్చింది. పర్వాలేదు మేడం, నేను ఇక్కడికి వచ్చింది నిజాన్ని మీకు చెప్పడానికి మాత్రమే. అనవసరంగా అఖిలని నిందించవద్దు అని చెప్పిన రేష్మ, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు అఖిలగారు, మిమ్మల్ని మీరు నిందించుకోకండి. సాగర్ సార్తో మాట్లాడిన తర్వాత మీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. ముక్తా మేడం, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పింది. ఆమె నోట్లో నుంచి సాగర్ సార్ అనే పేరు వినిపించగానే అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. సాగర్ మాత్రం సైలెంట్గా రేష్మ బయటకు ఎప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరే రేష్మగారు, జరిగిన దానికి క్షమించండి. జరిగిన నష్టాన్ని కూడా ముక్తా ఫ్యామిలీనే భరిస్తుంది అని చెప్పింది ముక్తాదేవి. సరే అని రేష్మ అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఇది చాలా విడ్డూరంగా ఉంది. ముక్తా ఫ్యామిలీ చెయ్యాల్సిన ఎంక్వైరీ ఎవరో బయటి వాళ్ళు చేసి నిజానిజాలు బయట పెడుతున్నారు. మీరు చాలా బాగానే ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు గ్రానీ అని వెటకారంగా అన్నాడు సాగర్. ఆ మాటలతో సాగర్ దగ్గరికి వచ్చిన అఖిల, ఇక చాలు, మర్యాదగా బయటికి పోదాం పదా అని కోపంగా అంది. సాగర్ మాటలకి కోపం తెచ్చుకున్న ముక్తాదేవి, నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు స్వరూప్. ఇకపై నువ్వు స్వప్నలో కంపెనీ వైపు వెళ్లకు. నా మాట కాదని వెళ్ళావంటే ఇంటి నుండి బయటకు పంపించేస్తాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాగర్తో పాటు బయటకు వచ్చింది అఖిల. సాగర్ చాలా సాఫ్ట్ టోన్తో, ఐఎమ్ సారీ అఖిల, ఆ రోజు నేను కావాలని శ్రావ్యని ఇంటికి తీసుకుని రాలేదు. మీరు అనుకున్నట్టు ఆ రోజు మా మధ్య ఏం జరగలేదు కూడా అని ఎక్స్ప్లెయిన్ చెయ్యబోయాడు. అతని వైపు కోపంగా చూసిన అఖిల, నువ్వు దీని గురించి మాట్లాడటానికే ఇదంతా చేశావు కదా అని అడిగింది. ఆమె మాటలకు విస్తుపోయిన సాగర్, అఖిల, అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ అని అనుమానంగా చూడటంతో, ఇంకా నటించాలని చూడకు సాగర్. ఈ ప్రాబ్లం నుండి నన్ను సేవ్ చేసి నువ్వేదో చాలా మంచోడివి అని ప్రూవ్ చేసుకోవడానికే ఇదంతా చేశావని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. ముక్తా ఫ్యామిలీకి స్వప్నలో కంపెనీకి మధ్య ఇంతకుముందు ఎప్పుడూ గొడవలు లేవు. గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. కానీ నువ్వు వాళ్లతో ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా చేసి నన్ను సేవ్ చేసినట్లు బిల్డప్ ఇస్తున్నావు అంది అఖిల. కోపంతో ఊగిపోతున్న తన భార్య మాటలు సాగర్ని మరింతగా బాధపెట్టాయి. నిజానిజాలు కళ్ల ముందు ఉన్నా కూడా ఆమె అనుమానించడం అతనికి అస్సలు నచ్చలేదు. స్టాప్ ఇట్ అఖిల, నేను కావాలని ఎందుకు చేస్తాను? ఇప్పటికీ ఎప్పటికీ నేను చెప్పేది ఒకటే, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు అని బలంగా అన్నాడు సాగర్. అఖిల ముఖం చిరాకుగా పెట్టి, నీ తప్పు ఎంతవరకు ఉందో కళ్ళతో చూసినా నాకు తెలీదా? ప్లీజ్, ఇకపై ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను చేరుకోవాలని మాత్రం ప్రయత్నించకు. ఐ హేట్ యూ అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాగర్కి మాత్రం అంతా బ్లాంక్గా అనిపించింది. కాసేపు తన ఆలోచనలు ఏవీ పనిచేయలేదు. నెమ్మదిగా తేరుకొని నిజాన్ని నిజం అని నిరూపించడానికి కూడా ఆధారాలు కావాల్సి వస్తుంది. తనకి కోపం వస్తే నాకు మాత్రం కోపం రాదా? తను పిలిచే వరకు నేను కూడా ఇంటికి వెళ్ళను. నాకు ఆ అవసరం లేదు అని అనుకుంటూ కాలితో బలంగా నేలను తొక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్. తన తప్పును బయటపెట్టిన రేష్మను స్వరూప్ ఏం చేయబోతున్నాడు? సాగర్ గురించి అఖిలకి నిజం ఎప్పుడు తెలుస్తుంది? అఖిల తనపై ఇంకా కోపంగా ఉండటం చూసి సాగర్కి కూడా కోపం వచ్చింది. అఖిల వెళ్ళిపోయాక అప్పుడే శ్రావ్య దగ్గరి నుండి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో శ్రావ్య గారు, చెప్పండి, ఏంటి విషయం అని అడిగాడు సాగర్. సాగర్ గారు, నాకు మీ హెల్ప్ కావాలి. మీరు అర్జెంటుగా ధరిత్రి స్టోర్కి రాగలరా అని అడిగింది శ్రావ్య. ఆమె గొంతులో కంగారు వినిపించడంతో, ఏం జరిగింది శ్రావ్య గారు అని అడిగాడు సాగర్. మీరు త్వరగా ఇక్కడికి రండి, మీకే తెలుస్తుంది. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని మరో మాటకు తావు లేకుండా ఫోన్ పెట్టేసింది శ్రావ్య. దాంతో సాగర్ వెంటనే ధరిత్రి స్టోర్ను చేరుకున్నాడు. అతను డోర్ దగ్గరికి వెళ్లేటప్పటికీ లోపల్నుంచి ఎవరివో మాటలు వినిపించాయి. ఇది ఖచ్చితంగా ఫేక్ పెయింటింగ్ అని ఒకరు అంటే, లేదు, నా షాప్లో ఉన్న వస్తువులన్నీ
దీనిపై పందెం వేస్తాను. ఇది ఫేక్ కాదు, రియల్ పెయింటింగ్ అని మరొకరు అంటున్నారు. సాగర్ లోపలికి వెళ్లేటప్పటికీ 10 మందికి పైగా యాంటిక్ షాప్ ఓనర్స్ ఒకరితో ఒకరు వాదించుకుంటూ కనిపించారు. సాగర్ నెమ్మదిగా ఆ గుంపులో నుండి లోపలికి తొంగి చూశాడు. అక్కడ శ్రావ్య తండ్రి రమాకాంత్ టేబుల్పై ఉన్న పెయింటింగ్ని శ్రద్ధగా చూస్తూ ఉన్నాడు. అంకుల్, మీరు చాలాసేపటి నుంచి చూస్తున్నారు కదా, ఏదైనా కన్క్లూషన్కి వచ్చారా? అసలు అది నిజమైన పెయింటింగేనా అని అంటూ మధురమైన గొంతు వినిపించడంతో అటువైపు చూశాడు సాగర్. అక్కడ ముక్తా ఫ్యామిలీకి సంబంధించిన నీలిమ కనిపించింది. సరిగ్గా అదే సమయంలో నీలిమ కూడా హఠాత్తుగా అక్కడ కనిపించిన సాగర్ను చూసి ఆశ్చర్యపోతూ, సాగర్ గారు, మీరిక్కడెందుకున్నారు అని ఆసక్తిగా అడిగింది. సాగర్ సమాధానం చెప్పకముందే అక్కడికి వచ్చిన శ్రావ్య తన తండ్రి రమాకాంత్తో, డాడీ, నేనొక యాంటిక్ అప్రైజర్కు పెయింటింగ్ చూపిద్దామనుకున్నాను కదా, అతను ఇతనే. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అతన్ని ఈ పెయింటింగ్ చూడమని చెప్పనా అని అడిగింది. నిజానికి ఏన్షియంట్ స్టడీస్లో రమాకాంత్ కన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరూ లేరని అందరూ అనుకుంటారు. అలాంటిది మరో వ్యక్తితో ఆ పెయింటింగ్ అంచనా వేయాలని శ్రావ్య కోరుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రమాకాంత్ కూతురి వైపు కొంచెం డిసప్పాయింట్గా చూశాడు. అదే సమయంలో ఆ పెయింటింగ్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ, రమాకాంత్ గారు, మీరు ఇంత పురాతనమైన పెయింటింగ్ను సరిగ్గా అంచనా వేయడానికి ఇంత టైం తీసుకోవడం కొంచెం బాధ కలిగిస్తుంది. ఇంత అద్భుతమైన పెయింటింగ్ నిజమని నిరూపించడానికి ఇన్ని ఇక్కట్లు పడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని నీరసంగా అన్నాడు. మీరు చిరాకు పడకండి, ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ మానవజాతి నాగరికత మొదలైనప్పుడే ప్రారంభమైంది. దాదాపు 3000 సంవత్సరాల నుండి ఇందులో మార్పులు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ 7 రకాలు ఉంటాయి. మీరు తీసుకొచ్చిన ఈ పెయింటింగ్ చూడడానికి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉంది. ఇందులో ఉపయోగించిన స్టైల్ 3000 సంవత్సరాల క్రితం నాటిదానిలానే కనబడుతుంది. కానీ అని ఒక క్షణం తన మాటలను మధ్యలోనే ఆపాడు రమాకాంత్. కానీ అంటే ఏంటండి? క్యూరియస్గా అడిగారు పక్కనే ఉన్నవాళ్ళు. ఈ పెయింటింగ్ చాలా బలహీనంగా ఉంది. దీని కలర్ కూడా చాలా లైట్గా ఉంది. అందుకే నాకు ఫేక్ అనిపిస్తుంది అంటూ ఆగిపోయాడు రమాకాంత్. ఇంతలో గుంపులో నుండి ముందుకు వచ్చిన సాగర్, సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి ఆ పెయింటింగ్ని దగ్గర నుండి చూడొచ్చా అని అడిగాడు. అతని మాటలకు అక్కడ ఉన్న షాప్ ఓనర్స్లో కొంతమందికి కోపం వచ్చి, రమాకాంత్ గారు ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు పెయింటింగ్ చూస్తానని చెప్తున్నావా? ఇది ఆయనను అవమానించడంతో సమానం. ఏదో ఒకసారి నీ లెక్క నిజమైందని ప్రతిసారి అవుతుందని అనుకోవద్దు అని అన్నారు. ఇంతలో తల పైకెత్తి చూసిన రమాకాంత్ ఎదురుగా కనిపించిన అబ్బాయిని పరీక్షగా చూశాడు. అతను ముక్తా ఫ్యామిలీకి అల్లుడనే విషయం ఎందుకు పనికిరాని వాడని ముందే రకరకాలుగా వినటం వల్ల ఆయనకు డిసప్పాయింట్మెంట్ కలిగింది. కాని తన కూతురు ఏ కారణం లేకుండా అతన్ని అపాయింట్ చేసుకోలేదని తెలిసి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాడు. చూడు, ఈ పెయింటింగ్ ఒరిజినల్ అవునో కాదో మనకి తెలీదు. ఒకవేళ డూప్లికేట్ అయినా కూడా మనం చెక్ చేస్తున్నప్పుడు దీనికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. లేకపోతే ఈ పెయింటింగ్ అమ్మే వ్యక్తికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని జాగ్రత్తలు చెప్పాడు రమాకాంత్. నాకు తెలుసు సార్, నేను చూసుకుంటాను అని చెప్పిన సాగర్ దూరం నుండి ఆ పెయింటింగ్ని జాగ్రత్తగా గమనించాడు. దాంతో హాల్లోని వారంతా అతని వైపు ఆసక్తిగా చూశారు. ఆ ఉత్కంఠ పరిస్థితిని చూసి శ్రావ్యకు కూడా భయం వేసి సాగర్ వైపు చూసింది. 2 నిమిషాలు ఆ పెయింటింగ్ని తీక్షణంగా పరిశీలించిన సాగర్ కళ్ళు మెరిసిపోయాయి. అతను పెయింటింగ్ని ఎంతకు అమ్ముతాను అన్నాడు అని ఉత్సాహంగా అడగడంతో 10 లక్షలు అని సమాధానం చెప్పింది శ్రావ్య. వెంటనే కొనేయండి అని అందరికి వినిపించేలా చెప్పి, నిజానికి ఈ పెయింటింగ్ చాలా విలువ చేస్తుంది. అతను ఇంత తక్కువ ధరకు దాన్ని అమ్మటానికి వచ్చాడు అంటే అది మన అదృష్టమని చెప్పాలి అని తొందర పెట్టాడు సాగర్. అతను చెప్పిన మాటలకు పక్కనే ఉన్న రమాకాంత్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. పెయింటింగ్ని అసలు ముట్టుకోకుండా దూరం నుంచి అది ఒరిజినల్ అని చెప్పడం ఆయనకి ఏమాత్రం నచ్చలేదు. పెయింటింగ్ అమ్మే వ్యక్తి సంతోషంగా పైకి లేచి,
నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. కనీసం నీకైనా ఈ పెయింటింగ్ వాల్యూ ఏంటో తెలిసింది అని సంబరంగా అన్నాడు. రమాకాంత్ అసహనంగా, నీ పేరు సాగర్ కదా? చూడు సాగర్, నువ్వు ఇది ఒరిజినల్ పెయింటింగ్ అని ఎలా చెప్తున్నావో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. దానికి తల ఊపి, సార్, మీరెప్పుడైనా స్కై మౌంటైన్ మ్యాప్ గురించి విన్నారా? ఈ పెయింటింగ్లో కంటెంట్ మొత్తం స్కై మౌంటైన్ మ్యాప్కి సరిపోతుందని మీరు గమనించే ఉంటారు. అలాగే ఈ పెయింటింగ్ స్టైల్ 3000 సంవత్సరాల క్రితం నాటిది. ఒకవేళ మీరు అనుకుంటున్నట్లు ఇది ఫేక్ అయినా ఇప్పుడున్న మోడర్న్ పీపుల్ ఇంత పర్ఫెక్ట్గా ఆ స్టైల్ని ఇమిటేట్ చేయలేరు. నాకు తెలిసి అది అసాధ్యం కూడా అని అన్నాడు సాగర్. అతని మాటలు రమాకాంత్ను ఆలోచనలో పడేశాయి. అయినా అతనిలో ఉన్న అనుమానం తీరకపోవడంతో, కానీ దీని కలర్ చాలా లైట్గా ఉంది కదా, మరి దానికేమంటావ్ అని అన్నాడు. సాగర్ చిరునవ్వు నవ్వి, సార్, మీరు చెప్పింది నిజమే, కానీ పూర్వకాలంలో పెయింటింగ్ కలర్స్ చాలా తక్కువగా ఉండేవి. అందుకే మందమైన పేపర్స్ పైన వాటిని వేసేవాళ్ళు. అందుకే ఆ కలర్స్ చాలా లైట్గా ఉండేవి. మీకింకా డౌట్ ఉంటే ఆ పెయింటింగ్ వేసిన పెయింటర్ సిగ్నేచర్ కిందే ఉంది చూడండి. మీరు ఇప్పటికే చాలా యాంటిక్ మెటీరియల్స్ని చూశారు కాబట్టి ఆ సిగ్నేచర్ స్టైల్ ఏ కాలానికి చెందిందో, అది ఎవరిది అనే విషయాలు సులభంగా తెలుసుకోవచ్చు అని వివరించాడు. అతను చెప్పిందంతా విన్న రమాకాంత్ ఆశ్చర్యపోయాడు. దాంతో మరొకసారి ఆ పెయింటింగ్ ముందుకు వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. ఒక క్షణం గడిచిన తర్వాత హఠాత్తుగా, శ్రావ్య, ఈ పెయింటింగ్ని మనం కొంటున్నాం, అమ్మే అతనికి డబ్బిచ్చి పంపించు అని చెప్పాడు రమాకాంత్. శ్రావ్యకు కూడా ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి పెయింటింగ్ తెచ్చిన వాడిని పంపించింది. అక్కడ కూర్చున్న మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. సాగర్, నువ్వు నిజంగా ఒక మిరాకిల్. నేను గమనించని చిన్న చిన్న డీటెయిల్స్ కూడా నువ్వు కనిపెట్టావు. నీ టాలెంట్ చూసి నేను ఎంతగానో ఇంప్రెస్ అయ్యాను. ఇది నిజంగానే లెజెండరీ స్కై మౌంటైన్ మ్యాప్ ఇప్పుడు నా చేతిలో ఉంది అని సంతోషంగా అన్నాడు రమాకాంత్. అతని మాటలు విని అప్పటి వరకు సాగర్ని ఎగతాళి చేసిన వాళ్ళంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. నీలిమ కూడా సాగర్ వైపు నమ్మలేనట్లుగా చూసి, ఇతను నిజంగా ఏన్షియంట్ పెయింటింగ్ని గుర్తించగలడా అని అనుకుంది. సాగర్, నువ్వు చేసిన హెల్ప్కి నీకు ఎంత ఇచ్చినా తక్కువే అని వెంటనే చెక్ తీసి అందులో కొంత అమౌంట్ రాసి సాగర్ చేతిలో పెట్టాడు రమాకాంత్. దానివైపు చూసిన సాగర్ చిన్నగా నవ్వి, సార్, నేనిక్కడ వర్క్ చేస్తున్నాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ. మీరు మళ్ళీ నాకు ఎక్స్ట్రాగా డబ్బులు ఏమీ ఇవ్వక్కర్లేదు. నేను చేస్తున్న పనికి శ్రావ్యగారు నాకు ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు అని చెక్ని తిరిగి ఇచ్చేశాడు. అతని సంస్కారానికి శ్రావ్య కరెక్ట్ పర్సన్ని ఎంచుకుందని ఫీలింగ్ రమాకాంత్కి కలిగింది. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందబ్బాయ్. మనకి ఇంత గొప్ప అరుదైన పెయింటింగ్ దొరికినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కమాన్ మై బాయ్, మందు కొడుతూ చిల్లవుదాం అని ఉత్సాహంగా భుజం తట్టాడు రమాకాంత్. లేదు సార్, నాకు ఒక చిన్న అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మీ మాట కాదన్ను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని వినయంగా చెప్పాడు సాగర్. ఆ మాటలకి రమాకాంత్, మరేం పర్వాలేదు, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. స్కై మౌంటైన్ మ్యాప్ గురించి వినడమే తప్ప దాన్ని దగ్గరగా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. దీన్ని నా చెయ్యి నుండి జారిపోకుండా కాపాడావు అని ఉత్సాహంగా పెయింటింగ్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో భారంగా ఒక నిట్టూర్పు విడిచి బయటకు నడిచాడు సాగర్. ఇందాక నుంచి అతను డిసప్పాయింట్గా ఉండడం ఒక కంట గమనిస్తూనే ఉంది శ్రావ్య. ఎప్పుడైతే సాగర్ బయటకు వెళ్లాడో ఆమె కూడా పరుగు పరుగున అతని వెనకే బయటకు వచ్చింది. సాగర్, సాగర్, ఒక నిమిషం ఆగు అని పిలవడంతో వెనక్కి తిరిగాడు సాగర్. ఏంటి శ్రావ్యగారు, ఏదైనా మర్చిపోయారా అని అడగడంతో, లేదు, మీ ఫేస్లో ఏదో డల్నెస్ కనిపిస్తుంది. ఏమైందో నేను తెలుసుకోవచ్చా? మనీ మ్యాటర్ అయితే చెప్పండి, మీకు ఇవ్వటానికి నేనస్సలు ఆలోచించను అని అంది శ్రావ్య. లేదు శ్రావ్యగారు, కొంచెం మనసేం బాగోలేదు అంతే అని అన్నాడు సాగర్. అతను చెప్పడానికి ఇష్టపడకపోవడంతో శ్రావ్య కూడా బలవంతం చేయకుండా టాపిక్ మారుస్తూ,
మీరు మా ధరిత్రి స్టోర్కి ప్రాఫిట్ తెచ్చే పని చేశారు. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ట్రీట్ ఇచ్చి తీరాలి. పదండి, అలా బయటకు వెళ్దాం అని అంది. నీతో ఒకసారి బయటకు వెళ్ళినందుకే నా పెళ్ళాం నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేసింది. ఈసారి వెళ్తే ఏం జరుగుతుందో. వద్దు బాబోయ్ అనుకొని ఇబ్బందిగా మొహం పెట్టాడు సాగర్. అది గమనించి, ఊరికే ఏం కాదులేండి, వెళ్లే దారిలో ఒక జ్యువెలరీ షాప్లో యాంటిక్ మెటీరియల్ ఉందని విన్నాను. అది ఎంత కాస్ట్ చేస్తుందో చూసి అట్నుంచి అటే రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పింది శ్రావ్య. ఆమెకు నో చెప్పలేక సరే అని ఆమెతో పాటు జ్యువెలరీ షాప్కి వెళ్లాడు సాగర్. అక్కడ షాప్ యాజమాని చూపించిన యాంటిక్ మెటీరియల్ చూసి 5 లక్షలు విలువ చేస్తుందని చెప్పాడు సాగర్. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జ్యువెలరీ కొనడానికి అదే షాప్కి వచ్చింది శైలజ. ముందుకు వెళ్తున్న శైలజకి శ్రావ్యతో కలిసి యాంటిక్ పీస్ని చూస్తున్న సాగర్ కనిపించాడు. వీడేంటి ఇక్కడున్నాడు? వీడి స్థాయికి సిల్వర్ చైన్ కొనడం కూడా కష్టమే. మరి ఇంత పెద్ద షాప్లోకి ఎందుకు వచ్చాడు? వాడి పక్కనే ఉన్నది ఆ రోజు రూంలో చూసినా ఆ అమ్మాయే కదా. వీళ్ళిద్దరిక్కడా ఏం చేస్తున్నారు అని ఆగిపోయింది. దాంతో శైలజతో వచ్చిన మరో ఆవిడ, ఏంటి ఇక్కడే ఆగిపోయారు, రండి వెళ్దాం అని అంది. మీరెళ్ళి చూస్తూ ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని అబద్ధం చెప్పిన శైలజ సీక్రెట్గా సాగర్ని గమనించడం మొదలుపెట్టింది. వాళ్ళు దూరంగా ఉండటం వలన సాగర్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆమెకు వినిపించలేదు. కాని సాగర్ దానికి వెలకట్టడం, శ్రావ్య డబ్బులు పే చేసి దాన్ని బ్యాగ్లో పెట్టుకోవడం అంతా గమనించింది. ఈ విషయం అఖిలకి చెప్తే తను ఖచ్చితంగా వీడిని వదిలేస్తుంది. అప్పుడు నాకు నచ్చిన రిచ్ అల్లుడిని చూసుకొని పెళ్లి చేయొచ్చు అని సంతోషంతో వాళ్ళను ఫోటోలు తీసింది శైలజ. కొద్దిసేపటికి సాగర్, శ్రావ్య అక్కడి నుండి వెళ్లిపోవడంతో ఆ ఫోటోలను వెంటనే అఖిలకి పంపించింది. నేనే సాగర్ని తప్పుగా అర్థం చేసుకున్నానా? కనీసం తనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా టైం ఇవ్వకుండా నోరు వేసుకొని పడిపోయానా? తను చెప్పింది విని ఉండాల్సిందేమో. అయినా జరిగిందంతా నా కళ్ళతో చూశాను కదా, మరి అది అబద్ధం ఎలా అవుతుంది? తను చేసిన తప్పుకి దూరంగా ఉంచడమే పనిష్మెంట్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అఖిల. ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది. ఏంటి, మమ్మీ ఏవో ఫోటోలు పెట్టింది అని ఓపెన్ చేసిన అఖిల ఒక్కసారిగా స్తంభించిపోయింది. కళ్ళు రెండు పెద్దవి చేసి కోపంగా వాటివైపు చూసింది. ఇంతలో శైలజ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది అఖిల. చూసావా నీ మొగుడు, నువ్వు కాదనగానే ఇంకొక దాని వెనక ఎలా సొంగు కార్చుకుంటూ తిరుగుతున్నాడో? వాడికి నువ్వంటే ప్రేమ లేదు. అలాంటి వాడి కోసమా నువ్వు ఎదురు చూస్తుంది? మీ ఆయనకు నువ్వు లేకపోయినా పర్లేదు, ఇక్కడ చూసుకునేవాళ్లు చాలామందే ఉన్నారు అని దెప్పిపొడిచింది శైలజ. తల్లి మాటలకు ఏం మాట్లాడాలో అఖిలకు అర్థం కాలేదు. ఇప్పటికైనా నా మాట విను, వాణ్ణి వదిలేయ్. నీకు వాడికంటే 100 రెట్లు అందమైనవాడు, డబ్బున్నవాడిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాను అని ఆమె పాటికి అన్నీ చెప్పుకుంటూ పోయింది శైలజ. కాని ఇక్కడ అఖిల కళ్ళల్లో నుంచి కన్నీళ్ల జలపాతాలు కిందకి దూకాయి. మనసంతా బాధతో నిండిపోయింది. కోపంగా ఫోన్ కట్ చేసి ఫోటోలు చూసి ఏడుస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత వెంటనే సీరియస్గా మారిపోయి, సాగర్, యూ ఈడియట్, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ అఖిల తలుచుకుంటే ఏం చేయగలదో నీకు చూపిస్తాను, వెయిట్ అండ్ వాచ్ అని పంతంగా లేచి బయటకు వెళ్ళింది అఖిల. సాగర్లో ఉన్న టాలెంట్ అతన్ని ఎటువైపు నడిపించబోతుంది? నీలిమ తన ఫ్యామిలీ ముందు సాగర్కున్న టాలెంట్ గురించి బయట పెడుతుందా? అఖిల ఏం చేయబోతుంది? శ్రావ్యతో పాటు జ్యువెలరీ షాప్లోని యాంటిక్ పీస్ చూడటానికి వెళ్లి బయటకు వచ్చాడు సాగర్. అప్పుడే అతనికి పెయింటింగ్ అమ్మిన వ్యక్తి కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఆటో ఎక్కుతూ కనిపించాడు. వీడు ఇందాక పెయింటింగ్ అమ్మాడు కదా, మరి ఎందుకని అంతలా కంగారు పడుతున్నాడు అని అనుమానంగా చూశాడు సాగర్. ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్ ని గమనించి అతడు దొంగ అని సాగర్కి డౌట్ వచ్చి, శ్రావ్య, నాకు వేరే పని గుర్తొచ్చింది, నేను ఇంటికి వెళ్ళాలి, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం అని చెప్పాడు. దానికి నిరాశగానే, సరే సాగర్ గారు, మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది శ్రావ్య. సాగర్ ఇంకొక ఆటోలో కూర్చొని ఆ వ్యక్తిని ఫాలో అయ్యాడు. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత
ఆ పెయింటింగ్ అమ్మిన వ్యక్తి ఊరి శివారులో ఉండే ఒక పాడుబడిన భవంతి దగ్గరికి వెళ్ళాడు. సాగర్ అతనికి కనపడకుండా వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు. అప్పటికే ఆ ఇంటి బయట ఉన్న మరికొంతమంది వ్యక్తులు హడావిడిగా అతని దగ్గరికి వచ్చి, గణేష్, ఇంత లేట్ చేసినావేంది? ఇంతకీ ఆ పెయింటింగ్ నమ్మినావా లేదా అని అడిగాడు. ఆ పెయింటింగ్ అమ్మడానికి వెళ్ళిన షాప్లో కొంచెం లేట్ అయిందన్నా అని చెబుతూ అకౌంట్లో పడిన డబ్బులని ఫోన్లో చూపిస్తూ, ఆ పెయింటింగ్ను 10 లక్షలకు అమ్మేశాను. ఏదో నోటికొచ్చిన రేటు చెప్పాను, కానీ వాళ్ళు దానికి ఒప్పుకోగానే నాకే ఆశ్చర్యమేసిండాది. ఇదంతా చూస్తా ఉంటే మనం ఈ లెక్కన చాలా తేలిగ్గా డబ్బు సంపాదించొచ్చన్నా అని అన్నాడు గణేష్. అప్పటి వరకు షాప్లో పెద్ద మనిషిలా మాట్లాడిన గణేష్ భాష అక్కడికి రాగానే పూర్తిగా మారిపోయింది. అవునా? నిజంగానా? ఆ పెయింటింగ్ అంత గొప్పదారా? ఇంకా నయ్యం, చిత్తు కాగితమని పడేయలేదు షాక్తో అన్నాడు ముందున్న వ్యక్తి. అవు అన్నా, మనకి ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ డబ్బు తెచ్చిపెట్టినా పెయింటింగ్ అదే అని చెప్పాడు గణేష్. అయితే మనం మళ్ళీ ఈరోజు రాత్రి కూడా కొండపైకి వెళ్ళి ఇంకా ఏదైనా దొరుకుతుందేమో ఆ చోటు మొత్తం తవ్వి చూద్దాం అని అన్నాడు అతని బాస్. అవ్వన్నా, నిన్న ఒక్క రాత్రి కష్టపడితేనే 10 లక్షలొచ్చినాయి. ఇట్టా ఇంకొన్ని దినాలు కష్టపడితే కోటీశ్వరులం కావచ్చు. అప్పుడు మనం కష్టపడక్కర్లే. చదువుకున్న పిల్లకాయలే మన కింద పనికొస్తారు అని ఎగ్జైటింగ్గా అన్నాడు వాళ్ళలో ఒక వ్యక్తి. చెట్టు చాటున నుంచున్న సాగర్ వాళ్ళ మాటలన్నీ విని ఇదేదో కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఇంతలో ఆ గుంపును లీడ్ చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా తల తిప్పి సాగర్ నుంచున్న చెట్టు వైపు చూశాడు. అది చూసిన సాగర్ అతనికి కనపడకుండా వెంటనే చెట్టు వెనక్కి నిలబడి, వామ్మో, వీడు నన్ను చూసేశాడా అని అనుకొని కంగారు పడ్డాడు. ఇంతలో హఠాత్తుగా, నీకెంత ధైర్యం ఉంటే నా అడ్డాకే వస్తావ్? ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వెళ్తాను అనుకుంటివా? దా, బయటకి దా, నీతో సానా పని ఉండాది అంటూ దొంగల బాస్ మాట వినిపించింది. అయిపోయింది, వీళ్ళు నన్ను చూసేశారు. ఇప్పుడు పారిపోవడం కంటే తెలివిగా ఎస్కేప్ అవడం మంచిది అనుకుంటూ చెట్టు చాటు నుండి బయటకు రాబోయాడు సాగర్. కాని ఇంతలో తాను నుంచున్న చోటుకి 10 మీటర్ల ముందు ఆగి ఉన్న ఒక కంటైనర్ పక్కన నుండి ఒక లేడీ ధైర్యంగా వాళ్ళ ముందుకు వచ్చింది. అర్ధరాత్రిలో సమాధులు తవ్వి అందులో ఉండే విలువైన వస్తువులు అమ్ముకోవడం నేరమని తెలియదా మీకు? అయినా ఇదేం పోయే కాలంరా, చచ్చిన శవాలను కూడా వదలట్లేదు అని చాలా గట్టిగా అంది. ఆమె గొంతు విన్న సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆ గొంతు ఇంతకుముందు ఎక్కడో విన్నట్లు అనిపించి చెట్టు వెనక నుండే ఆమెను జాగ్రత్తగా గమనించాడు. ఆమె బాడీ లాంగ్వేజ్, వాయిస్ ని గుర్తు చేసుకున్న సాగర్కి ఆమె పోలీస్ ఆఫీసర్ జ్యోతి అనే విషయం అర్థమైంది. అప్పుడు ఆ దొంగల బాస్ ముందుకు వచ్చి, మా తప్పుల గురించి తర్వాత మాట్లాడొచ్చు, కానీ మా అడ్డాకొచ్చి మా ముందు నుంచొని మస్తు మజాక్ చేస్తున్నావులే పిల్ల, ఏ ఊరే నీది అని జ్యోతిని తేరిపారా చూస్తూ అన్నాడు. అన్నా, వస్తే వచ్చింది, కానీ పోరి మస్తుందే, మందయ్యాక నంజుకుందాం, ఏమంటావ్ అని ఒకడు అనడంతో, అవ్వన్నా, ప్యాంటు షర్టులో పోరి మత్తెక్కిత్తాంది, మనకి కూడా ఆడగాలి తాకి సానా దినాలయ్యిండాది కదా అని జ్యోతి వంపులను పైనుండి కింది వరకు కళ్ళతోనే స్కానింగ్ చేశాడు మరొకడు. చెట్టు వెనుకనే నిల్చున్న సాగర్, రేయ్, అది ఫిగర్ కాదురా, పిస్తోల్, ముట్టుకుంటే బగ్గుమంటుంది, పోయిపోయి ఆ లేడీ డాన్తో పెట్టుకుంటున్నారేంట్రా అని తనలో తానే గొనుక్కున్నాడు. జ్యోతి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలని డిసైడ్ అయ్యి, చూడండి, నేను పోలీస్ ఆఫీసర్ని, నాతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకుండా ఉండటమే మీకు మంచిది. నేను ఇప్పటికే మీ క్రిమినల్ రికార్డులన్నీ చెక్ చేశాను. మీ అందరిపై లెక్కలకు మించి కేసులున్నాయి, కాబట్టి మర్యాదగా లొంగిపోతే మీకే మంచిది, లేకపోతే కొట్టుకుంటూ తీసుకుపోతా, చాయిస్ ఈజ్ యువర్స్ అని సింపుల్గా చెప్పింది. ఆమె మాటలు విన్న దొంగల బాస్ పెద్దగా నవ్వి, అరే పోరీ, పోలీస్ ఆఫీసర్ అంటారా? అయితే ఈరోజు మనం పోలీస్ ఫిగర్తో మజా చేయబోతున్నాం అని అన్నాడు. పోరీ చూడ్డానికి పిట్టలాగా ఉన్న పొగరు మాత్రం ఒంగోలు గిత్తలా ఉందన్నా. ఇట్లాంటి పోరీని లొంగదీస్తేనే కదా అసలైన మజా అంటూ మిగతా వాళ్ళందరూ కూడా
వచ్చి జ్యోతిని చుట్టుముట్టారు. ఇక పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని అర్థం చేసుకున్న సాగర్ వెంటనే సాయం చెయ్యడానికి అడుగు ముందుకు వేశాడు. కాని ఈలోగానే వాళ్ళ బాడీలు గాలిలో లేచి కింద పడ్డాయి. ఆశ్చర్యపోయిన సాగర్ కప్పలా నోరు తెరిచి జ్యోతి వైపు చూశాడు. జ్యోతి గాల్లో ఒక కాలు నిలబెట్టి లేడీ కిల్లర్ లాగా కరాటే ఫోజ్లో కనిపించింది. శివంగిలా వేగంగా కదులుతూ మరో దొంగ గుండెలపైన కాలితో కొట్టింది. కళ్ళు మూసి తెరిచేలోపు 5 దొంగలు నేలపై పడి బాధతో ములుగుతూ కనిపించారు. అది చూసిన దొంగల బాస్ నవ్వుతూ, ఏయ్ పోరీ, నిన్ను చూసి అందమైన ఆఫీసర్వి అనుకుంటిని, కాని నీ కొట్టుడు చూసినాక నిన్ను ఎడిసిపెట్టబుద్దయితలేదు అని చేతితో ఛాతిని రుద్దుకున్నాడు. మాట్లాడింది చాలు, మర్యాదగా చేతులు తల వెనక్కి పెట్టుకొని మోకాళ్ళపైన కూర్చో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది జ్యోతి. కాని ఇంతలో మెరుపు వేగంతో కదిలిన గణేష్ జ్యోతి మెడపైన కత్తి పెట్టాడు. అతని వేగాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాడు సాగర్. అరే గణేష్, జాగ్రత్తరా, పోరి ఒంటిపై మన పంటిగాట్లు ఉండాలి, కాని కత్తిగాట్లు ఉంటే ఏం బావుంటది చెప్పు. పోరిలను పువ్వు లెక్క కొంచెం సున్నితంగా డీల్ చేయాలా అని జాగ్రత్త చెప్పిన దొంగల బాస్ ఆమె 2 చేతుల్ని వెనక్కి పెట్టి కట్టేశాడు. వాడి నుంచి విడిపించుకోవడానికి జ్యోతి గింజుకుంది. కాని తన వల్ల కాలేదు. ఆమెకి మరింత దగ్గరగా వచ్చిన దొంగల లీడర్ జ్యోతి మెడవంపుల పైన చేత్తో సుతారంగా రాస్తూ, తెల్లగా ఏమున్నవే, చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది అని ఆమె పేదాలని చేత్తో నలిపాడు. గాయాలతో కింద పడిన దొంగలు కూడా కొత్త ఉత్సాహంతో పైకి లేచి, అన్నా తొందరగా పని కానియే, మేం కూడా ఒక చెయ్యి వేస్తాం అని ఆశగా అడిగారు. దానికన్నా ముందు మీరు బ్రతికుండాలి కదరా అంటూ హఠాత్తుగా ఒక గొంతు వినిపించడంతో ఆ దొంగలతో పాటు జ్యోతి కూడా అటువైపు చూసింది. 2 చేతులు కట్టుకుని కాన్ఫిడెంట్గా నుంచున్న సాగర్ వాళ్లకు కనిపించాడు. అతన్ని చూడగానే దొంగల లీడర్ కోపంగా గణేష్ వైపు తిరిగి, ఎరా ఎవడు వీడు, నిన్ను ఫాలో అవుతూ వచ్చిండా ఏంది అని అడిగాడు. గణేష్ అతన్ని చూడగానే గుర్తుపట్టి, కంగారు పడకండన్నా, ఇతను నేను వెళ్లిన షాప్లో మనకి సాయం చేసినాడు అని సమాధానం చెప్పాడు. ఆ మాటలకు నమ్మలేనట్లుగా చూసింది జ్యోతి. ఆమెకు తెలిసినంతవరకు అతను ముక్తా ఫ్యామిలీ అల్లుడు మాత్రమే. అయినా ఆమెకు ఇప్పుడు వాటన్నింటి గురించి ఆలోచించే టైం లేకపోవడంతో, సాగర్ త్వరగా పరిగెత్తు, వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పు, అంతవరకు ఈ దొంగల సంగతి నేను చూసుకుంటాను అని అరిచింది. దొంగల లీడర్కి కోపం వచ్చి జ్యోతి చెంపపై కొట్టి, ఊరుకుంటుంటే బాగా అతి చేస్తావుండావ్, కాసేపు నోరు మూసుకొని ఉండు అంటూ తన జేబులో నుండి ఒక గ్రీన్ కలర్ టాబ్లెట్ను బలవంతంగా ఆమె గొంతులో వేశాడు. గొంతులో పడిన టాబ్లెట్ని బలవంతంగా మింగిన జ్యోతి అతని వైపు కంగారుగా చూస్తూ, నువ్వు నాకు ఏ టాబ్లెట్ వేశావురా అని అడిగింది. ఆమె వాయిస్లో వినిపించిన భయానికి ఆ దొంగల బాస్ పెద్దగా నవ్వుతూ, ఏం పోరి, ఇప్పటిదాకా మస్తు డైలాగులు కొట్టినవు, ఇప్పుడు భయం మొదలైనదా? భయపడకు, ఆ మాత్ర నీ కండరాలను సాఫ్ చేస్తదిలే అని సింపుల్గా చెప్పాడు. అదంతా చూస్తున్న సాగర్ కోపంగా, రేయ్ నువ్వేమైనా మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చావా? మజిల్స్ సాఫ్ట్ చేయడానికి టాబ్లెట్స్ వెయ్యడమేంట్రా, సైకోగా అని ఆవేశంగా అన్నాడు. అప్పుడు గణేష్ అతని వైపు చూసి, అసలు నువ్వు నన్ను ఫాలో అయ్యి ఎందుకొచ్చావ్? నేను పెయింటింగ్ ఇచ్చాను, మీరు డబ్బిచ్చి కొనుక్కున్నారు, అది వ్యాపారం, అక్కడితో అయిపోయినాది. మరి మళ్ళీ నువ్వు నాతో ఎందుకొచ్చినావ్ అని అడిగాడు. నేను హెల్ప్ చేయకపోతే నీ ఫేక్ పెయింటింగ్ను నువ్వు వాళ్ళకి అమ్ముకునే వాడివి కాదురా, అలాంటిది నాకు థ్యాంక్స్ చెప్పడం మానేసి ఎందుకొచ్చావు అని అడుగుతావా అని అన్నాడు సాగర్. అది విన్న గణేష్ ఆశ్చర్యపోతూ, ఏంది నువ్వనేది, అది నకిలీ పెయింటింగా అని అడిగాడు. అతను ఆ షాక్లో ఉండగానే సాగర్ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి, మరి ఒరిజినల్ పెయింటింగ్ అనుకున్నావా అని బలంగా పిడికిలి బిగించి అతని కడుపులో పంచిచ్చాడు. దాంతో గణేష్ అబ్బా అని అరుస్తూ నేలపై పడిపోయాడు. నిజానికి అది ఒరిజినల్ పెయింటింగే. కాని గణేష్ దృష్టిని మరల్చి అతన్ని దగ్గరికి వెళ్లడం కోసం సాగర్ అబద్ధం చెప్పాడు. అది చూసి వెంటనే మిగతా దొంగలంతా ఒక్కసారిగా సాగర్ పైకి దూసుకువచ్చారు. ఆ దొంగల దాడులను సాగర్
జాగ్రత్తగా ఎదుర్కొంటూ ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు విరగ్గొట్టి నేలపై పడేశాడు. తన వాళ్ళందరినీ ఒక దెబ్బకి పడేయడం చూసి షాక్ అయిన దొంగల లీడర్, అసలు నువ్వెవరు అని అడిగాడు. నీ చెంచా చెప్పాడు కదా, నేను షాప్లో పనిచేసే చీఫ్ అప్రైజర్నని. మళ్ళీ అడుగుతావు ఎందుకురా అని అతని చెంపపై గట్టిగా కొట్టాడు సాగర్. దాంతో తల తిరిగినట్లు అనిపించడంతో ఆ దొంగల లీడర్ గిర్రున తిరిగి నేలపై పడిపోయాడు. అదంతా చూస్తున్న ఆఫీసర్ జ్యోతి ముఖం షాక్తో నిండిపోయింది. అప్పుడు సాగర్ ఏదో గుర్తొచ్చినట్లు కింద పడి ఉన్న దొంగల డ్రెస్లు వెతకడం మొదలుపెట్టాడు. అతనేం చేస్తున్నాడో అర్థం కాని జ్యోతి మూతలు పడుతున్న తన కళ్ళను బలవంతంగా తెరిచే ప్రయత్నం చేసింది. సాగర్ ఒక దొంగ డ్రెస్ సర్చ్ చేస్తున్నప్పుడు అతనికి 2 పుస్తకాలు దొరికాయి. అందులో ఒకదానిపై పవర్ కంట్రోలింగ్ అని, మరొక పుస్తకంపై ఇన్ అండ్ అవుట్ అని రాసి ఉంది. ఆ పుస్తకాలను ఆశ్చర్యంగా అటూ ఇటూ తిప్పి చూసిన సాగర్, వీటిని కూడా సమాధుల నుండి తీసి ఉంటారా అనుకుంటూ వాటిని పాకెట్లో దాచుకున్నాడు. మళ్ళీ ఆ దొంగ వేసుకున్న ప్యాంట్ పాకెట్ను వెతికిన సాగర్కి ఒక తెల్లటి సీసా, అందులో రకరకాల రంగుల్లో మాత్రలు కనిపించాయి. ఈ టాబ్లెట్స్ ఆఫీసర్ జ్యోతికి ఇచ్చిన మెడిసిన్కి యాంటీడోట్ అయ్యుంటుందా, ఒకసారి ట్రై చేద్దాం అని లేచి వెళ్లి జ్యోతి ముందు కూర్చొని, మేడం, ఈ టాబ్లెట్స్ ఎలా వాడాలో మీకు తెలుసా? ఇవి మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి అని ఆమె చెంపలపై తడుతూ లేపే ప్రయత్నం చేశాడు సాగర్. మూత పడుతున్న కనురెప్పలని బలవంతంగా తెరిచి ఆ బాటిల్ వైపు చూసిన జ్యోతి అతి కష్టం మీద పదాలను కూడబలుక్కుంటూ, ఒక బ్లాక్ టాబ్లెట్, ఒక వైట్ టాబ్లెట్ వేసుకోవాలి. ఈ మజిల్ సాఫ్ట్ పిల్స్ వల్ల ప్రాణానికి ప్రమాదం లేకపోయినా అవి మనిషి శరీరాన్ని 24 గంటల పాటు బలహీనం చేసి నొప్పితో బాధపడేలా చేస్తాయి. యాంటీడోట్ వేసుకున్నా సరే అది 2 గంటల తర్వాత మాత్రమే పని చేస్తుంది అని నీరసంగా చెప్పింది. ఆమె చెప్పింది విన్న సాగర్, మజిల్ సాఫ్ట్ చేయడానికి టాబ్లెట్స్ కూడా ఈ మధ్య తయారు చేస్తున్నారా? ఈ వెధవలకు ఇవి ఎక్కడ దొరికాయో ఏంటో. అయినా ఈమె పోలీస్ కదా, వీటి గురించి ఇంత బాగా ఎలా తెలుసు అని అనుకున్నాడు. జ్యోతి చెప్పినట్లు వెంటనే ఆ బాటిల్లో నుండి టాబ్లెట్స్ తీసి ఆమె నోట్లో వేశాడు సాగర్. ఆ తర్వాత ఆమె కట్లు కూడా విప్పాడు. దాంతో కొంచెం రిలాక్స్గా కూర్చున్న జ్యోతి అతని వైపు చూసి, అసలు నువ్విక్కడికెందుకొచ్చావ్ అని అడిగింది. ఆ ప్రశ్నకు సాగర్ ఒక క్షణం తటపటాయించి నేలపై పడివున్న గణేష్ వైపు చేయి చూపించి, అతను ధరిత్రి స్టోర్లో ఒక పురాతన పెయింటింగ్ను అమ్మాడు. దాన్ని చూడగానే అతనేదో తప్పుగా చేస్తున్నాడని అనిపించింది, అందుకే ఫాలో అవుతూ వచ్చాను అని చెప్పాడు. అది విని జ్యోతి ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ, సరే, ఇప్పుడు నాకు నిజం చెప్పు, ఎవరు నువ్వు, ఏ సెక్టార్ నుంచి వచ్చావు అని అడిగింది. నువ్వు ఏ సెక్టార్ అని సాగర్ని జ్యోతి ఎందుకడిగింది? జ్యోతికి బలవంతంగా వేసిన టాబ్లెట్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒక్క రోజులో జరిగిన వింత సంఘటనలు సాగర్ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాయి? సాగర్ని పరీక్షగా చూసిన జ్యోతి, నువ్వు ఏ సెక్టార్కి సంబంధించిన వాడివని అడుగుతుంది. ఆమె ప్రశ్నకి అయోమయంగా చూసిన సాగర్, ఈవిడేంటి టాబ్లెట్ వేసుకోగానే ఏదేదో మాట్లాడుతుంది, అసలు సెక్టార్ అంటే ఏంటి అని మనసులోనే అనుకుంటూ, జ్యోతి మేడం, మీరు బాగానే ఉన్నారా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పండి అని అడిగాడు. సాగర్, నా అంచనా ఎప్పుడు తప్పు కాదు. నువ్వు కావాలనే నీ విషయాన్ని నా దగ్గర దాస్తున్నావని అర్థమైంది. నేను దీన్ని ఎవరికీ చెప్పను. కానీ అసలు నువ్వు ఏ సెక్టార్కి సంబంధించిన వాడివో చెప్పు అని జ్యోతి అడగడంతో కన్ఫర్మ్, ఈమెకి చిన్న మెదడు చితికిపోయింది. అనవసరంగా టాబ్లెట్లిచ్చి పిచ్చిదాన్ని చేశాను. ఇప్పుడు ఈమెని మళ్ళీ ఎలా నార్మల్ చేయాలో ఏంటో అని తల గోక్కున్నాడు సాగర్. జ్యోతి అతన్ని చూస్తూ, ఇంతకుముందు నువ్వు వీళ్లతో ఫైట్ చేస్తున్నప్పుడు నీ బాడీ మూమెంట్స్ని చూశాను. అది చూడటానికి చాలా సాధారణంగా ఉన్నా వాటి ప్రభావం మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలాంటి టెక్నిక్స్ కేవలం సెక్టార్లోని వ్యక్తులు మాత్రమే నేర్చుకోగలరు. సాధారణ ప్రజలెవరూ
వీటిని నేర్చుకోలేరు. అందుకే అడుగుతున్నాను, నువ్వు ఏ సెక్టార్కి సంబంధించిన వాడివి అని అంది. ఆమె మాటలకు సాగర్కు కొంచెం కూడా తడుముకోకుండా, మేడం, మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కదా అని అడిగాడు. దాంతో జ్యోతి అతన్ని సీరియస్గా చూస్తూ, నువ్వు మరీ అంత ఇన్నోసెంట్గా నటించాల్సిన అవసరం లేదు సాగర్. అయినా బయట వ్యక్తుల ముందు మార్షల్ ఆర్ట్స్ ప్రయోగించకూడదని మీ సెక్టార్లో రూల్ లేదా అని అడిగింది. మేడం, మీకు దండం పెడతాను, దయచేసి ఇలా మాట్లాడటం ఆపేయండి. బాహుబలిలో కిలీకిలీ భాష అయినా అర్థమవుతుందేమో కానీ మీ మాటలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను చాలా రోజుల కిందట కరాటే నేర్చుకున్నాను. అందువల్ల నా మూమెంట్స్ అలా ఉన్నాయి అంతే. కానీ నేను ఏ సెక్టార్కి సంబంధించిన వ్యక్తిని కాదు అని స్థిరంగా అన్నాడు సాగర్. అతను అంత ఖచ్చితంగా చెప్పడంతో ఇతని మూమెంట్స్ సెక్టార్కి సంబంధించిన వ్యక్తులలాగానే ఉన్నాయి. మరి ఇతనికి సెక్టార్ గురించి తెలియకపోవడం ఏంటి? నేను పొరపాటు పడ్డానా? అందుకు అవకాశం లేదు అని సాగర్ని పరీక్షగా చూసింది జ్యోతి. ఆమె ఆలోచించడాన్ని చూసి, మేడం, మీరు ఇందాక సెక్టార్ అని ఏదో చెప్పారు కదా, అది ఏంటి అని క్యూరియస్గా అడిగాడు సాగర్. నేను సీక్రెట్ కింగ్డంలో ఉండే 10 గొప్ప వంశాల గురించి మాట్లాడుతున్నాను. కానీ నీకు వాటి గురించి ఏమీ తెలియదన్నావు కదా అని కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ తనే మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఈ విషయాలు బయట వాళ్ళకి ఎవరికీ చెప్పకూడదు. నువ్వు నన్ను కాపాడటమే కాకుండా నీ మార్షల్ ఆర్ట్స్ని కూడా అద్భుతంగా ఉపయోగించావు. భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా సెక్టార్ అవసరం ఏర్పడుతుందని ఈ విషయాలు చెప్తున్నాను. నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరితో పంచుకోకు అని చెప్పింది జ్యోతి. సాగర్ ఓకే అని చెప్పడంతో జ్యోతి సెక్టార్ గురించిన విషయాలను చెప్పింది. నిజానికి ప్రపంచంలో సాధారణ ప్రజలకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ సీక్రెట్ కింగ్డమ్. అది ఈ పురాతన కాలం నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంది. ఆ కింగ్డంలో ఉండే వాళ్లకు అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చాలా సంవత్సరాలు వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల యుద్ధ కళల్లో ఆరితేరి ఉంటారు. ఈ రాజ్యంలో ముఖ్యంగా చెప్పుకోదగినవి పెయింటింగ్ సెక్టార్, బుక్ సెక్టార్, మౌంట్ సెక్టార్. అయితే కాలక్రమంలో ఈ సీక్రెట్ కింగ్డమ్ అంతరించిపోతూ వచ్చింది. అందువల్ల సీక్రెట్ కింగ్డమ్ పూర్వీకులు వాళ్లలో కొన్ని వర్గాల వాళ్లను సీక్రెట్గా దాచి ఉంచాలని నిర్ణయించుకున్నారు అని చెప్పింది. సాగర్ క్యూరియాసిటీగా వింటూ ఉండటం చూసి నవ్వుకొని మిగతా విషయాలు కూడా చెప్పడం మొదలుపెట్టింది జ్యోతి. అలాంటి వాళ్ళు చాలామంది స్పెషల్ జోన్స్లో మాత్రమే నివసిస్తూ ఉంటారు. వాళ్లకు అసాధారణమైన సామర్థ్యాలు ఉంటాయి. అందుకే వాళ్ళంతా తమ స్కిల్స్ను మామూలు మనుషుల ముందు చూపించకూడదని సీక్రెట్ కింగ్డమ్ రూల్ పెట్టింది. దానినే ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అంటారు. సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రూల్స్ పాటించకపోతే పట్టుకుపోయి కఠినంగా శిక్షిస్తారు అని చెప్పింది. ఆమె చెప్పిందంతా విన్న సాగర్ ఆశ్చర్యంతో కళ్ళు రెండు పెద్దవి చేసి, మేడం, మీరు నాతో జోక్ చేస్తున్నారు కదా? నన్ను భయపెట్టడానికి ఇదంతా చెప్తున్నారు కదా? నిజం చెప్పండి అని అనుమానంగా అడిగాడు. నేను ఇంత సీరియస్ విషయం చెప్తుంటే నీకు జోక్ చేస్తున్నట్లు అనిపిస్తుందా సాగర్ అని కోపంగా అని మళ్ళీ వెంటనే సర్దుకుంటూ, అయినా ఇందులో నీ తప్పు లేదులే. ఈ విషయం మోస్ట్ పవర్ఫుల్ పీపుల్కి మాత్రమే తెలిసిన రహస్యం. కాబట్టి సాధారణ ప్రజలు నమ్మకపోవడంలో ఆశ్చర్యం లేదు అని చెప్పింది జ్యోతి. అంటే మీరు కూడా ఆ సీక్రెట్ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళేనా అని సాగర్ నవ్వుతూ అడగడంతో జ్యోతి వెంటనే సమాధానం చెప్పకుండా, ఈ సీక్రెట్ కింగ్డమ్లోని సెక్టార్లలో ఉన్న మాస్టర్స్ తమ శిష్యులను బయట ప్రపంచానికి పంపిస్తూ అక్కడ ఉన్న అవకాశాలను వనరులని ఉపయోగించుకోమని చెప్పారు. అలా డెవలప్ అయిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లుగా మారారు అని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది జ్యోతి. ఆ తర్వాత కుడి చేతి చూపుడు వేలు ముందుకు పెట్టింది జ్యోతి. అది సాధారణంగా ఉన్న వేలులాగా కాకుండా ఒక చెక్క ముక్కలాగా ఉండడం చూసి సాగర్ నిర్ఘాంతపోయాడు. ఇది సీక్రెట్ కింగ్డమ్లోని బుక్ సెక్టార్ ఐడెంటిటీ ప్రూఫ్. ఇలా ఉన్న వాళ్ళంతా బుక్ సెక్టార్లో శిష్యులని అర్థం. ఇలా ఒక్కొక్క సెక్టార్కి
ఒక్కొక్క రకమైన ఐడెంటిటీ ఉంటుంది అని చెప్పింది ఆఫీసర్ జ్యోతి. ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ కామెడీగా వింటూ కూర్చున్నాడు సాగర్. కాని ఆమె చేతి వేలుని చూసిన తర్వాత అతనికి దిమ్మ తిరిగిపోయింది. ఈ సీక్రెట్ కింగ్డమ్లో ఉండే శిష్యులు కూడా అనేక రకాల స్టేజెస్లో ఉంటారు. వాటిలో ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్, ప్రోఫౌండ్ మాస్టర్, లివింగ్ డస్ట్ స్టేజ్, ఇమ్మోర్టల్ అసెండింగ్ స్టేజ్, చివరిగా క్లోజ్ వాయిడ్ స్టేజ్ ఉంటాయి అని చెప్పింది జ్యోతి. అయితే మీరిప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు అని సాగర్ ఆతృతగా అడగడంతో, నేనిప్పుడు ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్ స్టేజ్లో 6th లెవెల్లో ఉన్నాను. అంటే ప్రోఫౌండ్ మాస్టర్ అవ్వడానికి ఇంకా 3 లెవెల్స్ దూరంలో ఉన్నాను అని చెప్పింది జ్యోతి. అంతా విన్న సాగర్కు ఆమె చెప్పిన మాటలన్నీ వింతగా అనిపించాయి. దాంతో ఇంకేం ఆలోచించకుండా, సరే ఇప్పటికే లేట్ అయింది మేడం, ఈ ఏరియా కూడా అంత మంచిగా కనిపించడం లేదు. నేను మీ టీం వాళ్లకు కాల్ చేస్తాను, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి కాల్ చేయబోయాడు. కాని జ్యోతి వెంటనే ఆపుతూ, వద్దు, మా టీంకి కాల్ చేయొద్దు, నన్ను ఇక్కడి నుండి నువ్వే ఇంటికి తీసుకువెళ్ళు అని నీరసంగా చెప్పింది. మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అని సాగర్ ఆశ్చర్యంగా అడగడంతో, ప్లీజ్ నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగకుండా ముందు చెప్పింది చెయ్యి అని అసహనంగా అడిగింది జ్యోతి. నిజానికి ఆమె ఇన్వెస్టిగేషన్ టీంకి కెప్టెన్. ఒకవేళ తన కింది అధికారులు తనని ఆ స్థితిలో చూస్తే ఫ్యూచర్లో వాళ్ళు తనకు గౌరవం ఇవ్వరని భయం. దానికి సరే అని తల ఊపిన సాగర్ జ్యోతిని ఎత్తుకొని పక్కనే ఉన్న కారులో కూర్చోబెట్టి ఆమె చెప్పిన అడ్రస్కు తీసుకువెళ్లాడు. సాధారణ పోలీస్ ఆఫీసర్గా ఉన్న జ్యోతికి అంత పెద్ద బంగ్లా ఉండటం చూసి తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా ఆ బంగ్లా వైపు, ఆమె వైపు మార్చి మార్చి చూశాడు సాగర్. అది గమనించిన జ్యోతి, ఇది మా అమ్మ నా కోసం గిఫ్ట్గా ఇచ్చింది, ఇది ఆమె డ్రీమ్ హౌస్ అని చెప్పింది జ్యోతి. నడవలేని స్థితిలో ఉండటంతో ఆమెను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువెళ్లాడు సాగర్. సాగర్ స్కిల్స్ని, పవర్స్ని కనుక్కోవడానికి, నాకెందుకో నీ శరీరంలో ఏదో ఒక పవర్ ఉందనిపిస్తుంది, నేను దాన్ని క్లియర్గా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఇంతకుముందు నాకిచ్చిన టాబ్లెట్స్ లాంటివి ఏమైనా వేసుకున్నావా అని అడిగింది జ్యోతి. టాబ్లెట్సా అని అర్థం కానట్లుగా చూశాడు సాగర్. కాని అంతలోనే అతనికి కేదార్ ఇచ్చిన టాబ్లెట్స్ గుర్తుకొచ్చాయి. అంటే ఆ 2 పిల్స్ వేసుకోవడం వల్ల నా బాడీలో ఏదైనా తప్పుగా జరుగుతుందా అని ఆలోచనలో పడ్డాడు. అలానే జ్యోతిని బెడ్రూంలోకి తీసుకువెళ్లి ఆమెను బెడ్ పై పడుకోబెట్టాడు. నువ్వు చెప్పకూడదు అనుకుంటే నేనేమీ బలవంతం చెయ్యను, కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఫ్యూచర్లో నీ శరీరంలోని పవర్ని అందరి ముందు క్యాజువల్గా ప్రదర్శించకూడదు. ఒకవేళ అలా చేస్తే అని చెప్తూనే నిద్రలోకి జారుకుంది జ్యోతి. ఆమె అంత సడన్ గా నిద్రపోవడంతో విస్తుపోయిన సాగర్, సెక్టార్ వాళ్ళకి నిమిషాల్లో నిద్రపోయే స్పెషల్ టాలెంట్ కూడా ఉందేమో అనుకుంటూ పక్కనే ఉన్న సోఫాలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత టాబ్లెట్స్ గురించి కనుక్కుందాం అని కేదార్కి కాల్ చేశాడు. కేదార్ కాల్ ఆన్సర్ చేసి, హలో సాగర్ సార్, ఈ టైంలో కాల్ చేశారేంటి, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని అడగడంతో, అవును కేదార్, ఇంతకుముందు నాకు 2 పిల్స్ ఇచ్చావు కదా, నేను వాటి పేర్లు తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడిగాడు సాగర్. దానికి కేదార్ ఒక క్షణం ఆలోచించి, గుర్తొచ్చింది, వాటిలో ఒకటి బోధి పిల్, మరొకటి పవర్ పిల్. అయినా హఠాత్తుగా వాటి గురించి తెలుసుకోవాలని మీకెందుకు అనిపించింది సార్? ఆ 2 టాబ్లెట్స్ వల్ల మీకేదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగాడు. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, క్యాజువల్గా తెలుసుకోవాలనిపించి అడిగాను. సరే ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సాగర్. ఆ తర్వాత బెడ్ పై ఉన్న జ్యోతి వైపు చూశాడు. ఆమె గాఢ నిద్రలో ఉండడంతో తనకు దొంగల దగ్గర దొరికిన 2 పుస్తకాలను బయటికి తీశాడు. ఇదిలా ఉంటే మరోవైపు సిటీ శివార్లలోకి ఒక బ్లాక్ కలర్ బెంచ్ కార్ వచ్చి ఆగింది. అందులో నుండి బ్రాండెడ్ బ్లాక్ కలర్ కోటు వేసుకున్న ఒక వ్యక్తి హుందాగా సిగార్ కాలుస్తూ కిందకి దిగాడు. అతను దూరంగా కనిపిస్తున్న సిటీ లైట్లను చూసి పొగ వదులుతూ ఉండగానే అక్కడికి మరో కారు వచ్చింది. అందులో నుండి కిందకు దిగిన 5 చేతుల్లో 5 సూట్ కేసులు ఉన్నాయి. బ్లాక్ టీ, మీరు అడిగినట్టే మేము డబ్బు తీసుకొని వచ్చాము, మాకు కావాల్సిన వస్తువులు ఇస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతాము
ఏమైనా అవసరమైతే మా బాస్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పమన్నారు. ఇంతకీ మాకు కావలసినవి ఎక్కడున్నాయి అని అడిగాడు ఒక వ్యక్తి. బ్లాక్ డీ వెనక్కి తిరిగి చూడకుండానే కార్లో ఉన్నాయి, తీసుకొని పొమ్మన్నట్టు సైగ చేశాడు. వాళ్ళు బెంచ్ కార్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక సూట్ కేసును తీసి ఓపెన్ చేశారు. అందులో చిన్న చిన్న బాటిల్స్లో రంగురంగుల టాబ్లెట్స్ ఉన్నాయి. వాటిని చూడగానే ఆ వ్యక్తి కళ్ళు సంతోషంతో మెరిశాయి. వెంటనే వాటిని తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు. కాని మెరుపు వేగంతో కదిలిన బ్లాక్ డీ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడి, డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారేంటి అని సీరియస్గా అడిగాడు. ఆహా, నీకింకా అర్థం కాలేదా? బ్లాక్ డీ, మా బాస్ నిన్ను మోసం చేశాడు. నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే మర్యాదగా మాకు దారి వదులు, లేదంటే నిన్ను చంపి నీ శవం పైన వెళ్తాం అని క్రూరంగా అన్నాడు ఆ వ్యక్తి. బ్లాక్ డీ ఏమాత్రం కంగారు పడలేదు. మర్యాదగా డబ్బులు ఇచ్చి వాటిని తీసుకువెళ్ళండి, లేదంటే ఇక్కడి నుండి ఒక్కడు కూడా కదలడు అని అన్నాడు. హరే, వీడికి మనం ఏంటో ఇంకా అర్థమైనట్టు లేదురా, మన పవరేంటో కాస్త చూపించండి అని మిగిలిన వాళ్లవైపు ఆ వ్యక్తి చూడగానే అందరూ గన్స్ తీసి బ్లాక్ డీ పైన గురిపెట్టారు. బ్లాక్ డీ ఒకే ఒక్క క్షణంలోనే వాళ్ళ చేతిలోని గన్స్ లాక్కొని వారికి గురిపెట్టాడు. అది చూసి బిత్తరపోయారు ఆ 5 రౌడీలు. రేయ్, పవర్కే పవర్ లాంటోణ్ణి, అలాంటిది నా దగ్గరే దొంగతనం చేద్దామనుకున్నారా? మీ బాస్ లాంటి వాళ్ళని నేను చాలా మందినే చూశాను. మర్యాదగా డబ్బులు తీసి ఇక్కడి నుండి కదలండి అని ప్రశాంతంగా బెదిరించాడు బ్లాక్ డీ. అప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా కత్తులని తీసి దాడి చెయ్యడానికి సిద్ధమయ్యారు రౌడీలు. దాంతో సహనం నశించిన బ్లాక్ డీ వాళ్ళ తలల్ని పుచ్చకాయల్లా పేల్చి పడేశాడు. ఆ తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న ఆ సూట్ కేసులు ఓపెన్ చేసి చూడగా అవి ఖాళీగా కనిపించాయి. దాంతో భారంగా నిట్టూర్పు వదిలి పిల్స్ ఉన్న సూట్ కేసును తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ట్రాకర్ ద్వారా ఇదంతా గమనిస్తున్న ఆ రౌడీ లీడర్కి కోపం కట్టలు తెంచుకుంది. బ్లాక్ డీ, నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ మెడిసిన్స్కి మమ్మల్ని బానిస చేసి వాటికి ఇంత రేటు పెడితే ఎవరు కొంటాడు? నీ నుంచి అవి ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు, చూస్తూ ఉండు అని తన మనుషులకి ఏదో సైగ చేశాడు ఆ వ్యక్తి. మరోవైపు మెడిసిన్స్ తీసుకొని ఒక పాడుబడిన బంగ్లాని చేరుకున్నాడు బ్లాక్ డీ. అతను లోపలికి వెళ్లగానే సూట్ కేస్ని తలపైన పెట్టి మోకాళ్లపైన కూర్చున్నాడు. అతని ముందు వయసు పైబడిన ఒక వృద్ధుడు ఉన్నాడు. ఏమైంది, డబ్బు తీసుకొని వచ్చావా అని అతను అడగడంతో, లేదు మాస్టర్, వాడు మనల్ని మోసం చేశాడు. నన్ను చంపి ఈ టాబ్లెట్స్ని దక్కించుకోవాలని అనుకున్నాడు. అందుకే నేను వాళ్ళ మనుషుల్ని చంపేసి వీటిని వెనక్కి తీసుకొచ్చేశాను అని చెప్పాడు. ఎవడ్రా వాడు? ఈ త్రినేత్రతోనే గేమ్స్ ఆడతాడా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు ఉదయం కల్లా వాడి తల నా కాళ్ళ దగ్గర ఉండాలి. మన సెక్టార్ పవర్ ఏంటో చూపించు వాడికి అని ఆవేశంగా అరిచాడు త్రినేత్ర. అలాగే మాస్టర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు బ్లాక్ డీ. చనిపోయిన మనుషుల శవాల దగ్గరికి కాసేపటి తర్వాత చేరుకున్నారు ఒక టీం. ఈసారి కూడా వాడు ప్రజల్ని చంపేశాడు. ఇంత టెక్నాలజీ పెట్టుకొని కూడా మనం వాడి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామంటే నాపైన నాకే అసహ్యం వేస్తుంది అని అన్నాడు ఒక వ్యక్తి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నది విన్నావా? మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని మన పద్ధతులనే వాడి తప్పించుకుంటున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి కొత్తగా ఇంకేదైనా ఆలోచించాలి, లేకపోతే మన ఐడెంటిటీ ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది అని భయంగా అన్నాడు మరొక వ్యక్తి. సాగర్ సీక్రెట్ కింగ్డమ్కి చెందిన వ్యక్తేనా బ్లాక్ డీ త్రినేత్రలు? ఎవరు? వాళ్ళని వెతుకుతున్నా ఆ టీమేంటి? జ్యోతి గాఢ నిద్రలో ఉండడంతో తాను దొంగల దగ్గర నుండి తీసుకొచ్చిన పుస్తకాలను బయటకు తీసిన సాగర్ వాటిలో పవర్ కంట్రోలింగ్ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. ఆ బుక్లో మానవ శరీరంలో ఉండే ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకునే హై లెవెల్ మెథడ్స్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని చదువుతున్న సాగర్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత రెండో పుస్తకాన్ని కూడా ఓపెన్ చేశాడు. అందులో మెడిసినల్ పిల్స్ తయారు చేయడానికి అవసరమయ్యే కొన్ని న్యాచురల్ రీసోర్సెస్ గురించి
వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. రాత్రంతా ఆ పుస్తకాలను చదవడంలోనే నిమగ్నమయ్యాడు సాగర్. ఉదయాన్నే సూర్యుని లేలేత కిరణాలు గది కిటికీలో నుండి ముఖంపై పడడంతో నిద్రలేచింది జ్యోతి. సోఫాలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న సాగర్ని చూడగానే ఆమె కంగారు పడుతూ ఒక్క ఉదుటున బెడ్ దిగి బెడ్షీట్ని కప్పుకుంది. హేయ్, నువ్విక్కడేం చేస్తున్నావ్? అసలు రాత్రి ఏం జరిగింది అని భయంగా అడిగింది జ్యోతి. ఆమె అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సాగర్ వెంటనే ముఖం అదో రకంగా పెట్టుకొని, మేడం, ఇదేం బాలేదు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా మాట మారిస్తే ఎలా అని అన్నాడు. నేను మాట మార్చానా? రాత్రి ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. ముందు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అది చెప్పు అని నిలదీసింది జ్యోతి. దాంతో తల బాదుకున్న సాగర్, రాత్రి మీరు ఝాన్సీ రాణిలాగా దొంగలపైన దాడి చేయడానికి వెళ్లారు. వాళ్ళు తెలివిగా మిమ్మల్ని ట్రాప్ చేస్తే నేను కాపాడాను. ఆ తర్వాత మిమ్మల్ని ఇంట్లో దింపి వెళ్తుంటే మీరే వినకుండా ఇక్కడే ఉండమన్నారు. అందుకే నాకిష్టం లేకపోయినా బలవంతంగా ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా రాత్రంతా మీరు నీరసంగా ఉన్నారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దొంగలు మళ్ళీ అటాక్ చెయ్యొచ్చని ఆలోచించి నేను కూడా వెళ్లకుండా ఉండిపోయాను. నేనేమో మీకోసం ఇంత ఆలోచిస్తే మీరేమో నన్ను అనుమానిస్తున్నారా అని అలిగినట్లు అన్నాడు. దాంతో ఆమెకు లీలగా అన్నీ గుర్తుకు వచ్చాయి. రాత్రి సాగర్ని తానే ఉండమని చెప్పిన విషయం కూడా గుర్తుకు రావడంతో, సారీ, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్లున్నాను. ఆ టాబ్లెట్ వలన నాకు సరిగ్గా గుర్తులేదు అని అంది. పర్వాలేదు మేడం, ఇంతకీ ఇప్పుడు మీకెలా ఉంది అని అడిగాడు సాగర్. ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ 24 అవర్స్ ఉంటుంది. అందుకే నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు దాని ఎఫెక్ట్ తగ్గడం కోసం ఇంటర్నల్ పవర్ని కూడా ఉపయోగించాను. కాబట్టి ఇప్పుడు ఇబ్బందేమీ అనిపించలేదు. అన్ఫార్చునేట్లీ నేను ప్రోఫాండ్ ప్రాక్టీషనర్ 6th లెవెల్లోనే ఉన్నాను. అదే నేను అందులో మాస్టర్ లెవెల్ దాటి ఉంటే ఆ మజిల్స్ సాఫ్ట్ పిల్ ఎఫెక్ట్ను అరగంటలోనే వదిలించుకునేదాన్ని అని నిరాశగా చెప్పింది జ్యోతి. ఒక ప్రోఫాండ్ లెవెల్ మాస్టర్ కేవలం ఒక పిల్ ఎఫెక్ట్ను బ్రేక్ చేయడమేనా అని పెదవి విరిచాడు సాగర్. అందుకు జ్యోతి అతని వైపు కోపంగా చూసి, ఒక మార్షల్ ఆర్టిస్ట్ తన లెవెల్స్ దాటడం ఎంత కష్టమో ఇతనికి ఏమాత్రం తెలియడం లేదు అని అనుకుంది. ఆమె 3 సంవత్సరాల నుంచి ప్రోఫాండ్ ప్రాక్టీషనర్ 6th లెవెల్లోనే ఆగిపోయింది. అందుకే ఆవేశపడుతూ, నేను నీకు చెప్పినా అర్థం కాదులే, కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను త్వరగా రెడీ అయి స్టేషన్కి వెళ్ళాలి అని అంది జ్యోతి. అయినా సాగర్ కదలకుండా అలాగే నుంచోవడంతో, వెళ్ళమని చెప్పినా నువ్వెందుకు కదలడం లేదు? ఫోన్ చేసి పోలీసులను పిలిపించనా అని బెదిరిస్తున్నట్లు నటించింది జ్యోతి. పోలీస్ అయ్యి ఉండి ఇంకో పోలీసులను పిలుస్తుంది అంట. ఏంటో ఈవిడ అనుకుంటూ, అవసరం లేదు మేడం, నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని పాకెట్లో నుంచి ఎర్ర గోధుమ రంగులో ఉన్న ఒక టాబ్లెట్ని బయటకు తీశాడు సాగర్. రాత్రి తను చదువుతున్న బుక్లో న్యాచురల్ రీసోర్సెస్ ద్వారా పిల్స్ తయారు చేసే విధానం గురించి రాసి ఉండడంతో సాగర్ వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న షుగర్తో పాటు మరికొన్ని పదార్థాలు ఉపయోగించి దానిని తయారు చేశాడు. ఆ బుక్లో రాసి ఉన్న దాని ప్రకారం ఆ పిల్ మానవ శరీరంలో ఉన్న మెరిడియన్స్ ను ఓపెన్ చేస్తుంది. దానివలన మార్షల్ ఆర్టిస్టులు మరింత శక్తివంతంగా మారతారు. సాగర్ ఇచ్చిన టాబ్లెట్ ని చూసి జ్యోతి ఆశ్చర్యపోతూ, ఇదేం టాబ్లెట్? దీనివల్ల ఉపయోగమేంటి అని అడగడంతో, ఏమో నాక్కూడా తెలీదు మేడం, కానీ ఇది మీకు ఖచ్చితంగా పనికి వస్తుందని చెప్పగలను అని అన్నాడు సాగర్. అందుకు అనుమానంగా చూస్తూ, నిన్నెలా నమ్మడం అని అడిగింది జ్యోతి. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఈ టాబ్లెట్ ని వేసుకుంటానంటే తీసుకోండి, లేదంటే నా టాబ్లెట్ నాకిచ్చేయండి అని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు సాగర్. కానీ జ్యోతి వెంటనే ఆ టాబ్లెట్ ని గుప్పెట్లో పెట్టుకొని, నేను వేసుకోనని నీకు చెప్పానా? ఇది నా దగ్గరే ఉంటుంది అంటూ దాచుకుంది. సరే మేడం, ఇక నేను వెళ్తాను. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎలాంటి రియాక్షన్స్ కనిపించాయో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి అని తన దగ్గర ఉన్న 2 పుస్తకాలని పాకెట్లో పెట్టుకొని బయటకు నడిచాడు సాగర్. అతను అలా కొంత దూరం వెళ్లిపోగానే అఖిల నుండి ఫోన్ వచ్చింది. ఇదేంటి, అఖిల నాకు ఫోన్ చేస్తుంది?
ఏమై ఉంటుంది అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు సాగర్. సాగర్, ఎక్కడున్నావు? డాడీ అబ్రాడ్ నుండి ఇంటికొచ్చాడు. నిన్ను చూడాలంటే ఫోన్ చేశాను. నువ్వెక్కడున్నా సరే ఒకసారి వచ్చి డాడీకి కనిపించి వెళ్ళు అని సీరియస్ గా మాట్లాడింది అఖిల. ఆమె మాటలలో ప్రేమ కనిపించకపోవడంతో సాగర్కి బాధేసింది. దాంతో సరే వస్తున్నాను అని ముక్తసరిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత అఖిల ఇంటికి చేరుకున్న సాగర్ని చూశాడు విజయేంద్ర ప్రసాద్. సాగర్, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది అని ఆయన నవ్వుతూ పలకరించగానే, నేను బావున్నానంకుల్, మీరెలా ఉన్నారు అని ఎదురెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరించాడు సాగర్. సాగర్ భుజాలు పట్టుకొని పైకి లేపి, ఏంటి సాగరిది? ఇప్పుడు నువ్వు పరాయివాడివి కాదు, నా అల్లుడివి. మన మధ్య ఇలాంటివి అవసరం లేదు అని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ, నేను కూడా బావున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని తిరిగి ఇండియాకు వచ్చాను. సరే కాని ఏంటి సంగతులు? ఏమైనా విశేషాలు ఉన్నాయా లేదా అని సాగర్ చెవి దగ్గర గుసగుసగా అడిగాడు విజయేంద్ర. ఆయన మాటలకి ఇబ్బంది పడిన సాగర్ అఖిల వైపు చూసి భారంగా నిట్టూర్పు వదిలాడు. ఏముంటాయంకుల్, ఏం లేవు, అంతా మామూలే అని అనడంతో, సరే కాని నువ్వేంటి జిమ్కి వెళ్తున్నావా? ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఫిట్ గా కనిపిస్తున్నావ్. నీ ఫిట్నెస్ రహస్యం నాక్కూడా చెప్పొచ్చు కదా సాగర్ అని ఆట పట్టిస్తున్నట్టు అడిగాడు విజయేంద్ర ప్రసాద్. ఏ పని చేయకుండా ఇంట్లో 3 పూటల దున్నపోతలా మేపుతుంటే ఫిట్నెస్ రాక ఏం వస్తుంది? మీ ఆస్తి అంతటినీ అతనొక్కడే కూర్చొని కరగదీస్తున్నాడు. ఆ విషయం మీకు ఇంకా అర్థం కావట్లేదు అని చీదరించుకుంటూ అక్కడికి వచ్చింది శైలజ. ఆమె మాటలేవి సాగర్ చెవికి ఎక్కడం లేదు. అతని దృష్టంతా నవ్వుతూ ఫోన్ నొక్కుతున్న తన భార్యపైనే ఉంది. ఇంతలో అఖిల ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హడావిడిగా బయటకు వెళ్ళింది. అది గమనించిన సాగర్, అంకుల్, నేనిప్పుడే వస్తాను అని ఆమె వెనకే బయటకు వచ్చాడు. కాని అప్పటికే బయట ఆగిన కారులో ఎవరో వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది అఖిల. అలా ఆమెను మరో వ్యక్తితో చూడగానే సాగర్ మనసు కలుక్కుమంది. ఎవరు వాడు? ఎందుకు అఖిల వాడితో మాట్లాడుతుంది అని దగ్గరికి వెళ్లకుండా బయట నిలబడి చూస్తూ ఉన్నాడు సాగర్. కొద్దిసేపు ఆ వ్యక్తితో ముచ్చటించిన అఖిల సంతోషంగా ఇంట్లోకి రాబోయింది. అఖిల, ఒక్క నిమిషం, ఎవరతను అని సాగర్ సీరియస్గా అడగడంతో పైనుండి కింద దాకా చూసి, అతను నాకు చాలా కావలసిన వ్యక్తి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది అఖిల. కావలసిన వ్యక్తా అని సాగర్ జెలసీగా ఫీల్ అవుతూ ఇంకేదో అనబోయాడు. కాని ఇంతలోనే విజయేంద్ర, శైలజ బయటకి రావడంతో సైలెంట్ అయ్యాడు. అఖిల కూడా అతని పక్కకు వచ్చి నిలబడుకొని, చూడు సాగర్, మన మధ్య జరిగిన గొడవ డాడీకి తెలియడానికి వీల్లేదు. డాడీ నీపైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవని అనుకుంటున్నాను. ఆయన ఏ విషయంలో అయినా సంతోషంగా ఉన్నారంటే అది మన పెళ్లి విషయంలోనే. కాబట్టి మనిద్దరం గది లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం భార్యాభర్తలుగానే ఉండాలి అని చిన్నగా చెప్పింది. ఆ మాటలకి పిడికిలి బిగించాడు సాగర్. వాళ్ళిద్దరూ గుసగుసగా మాట్లాడుకోవడం గమనించిన విజయేంద్ర ప్రసాద్ చిన్నగా దగ్గడంతో ఇద్దరూ సైలెంట్గా నిలబడ్డారు. నేనమ్మతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను, పదండి అక్కడికి వెళ్దాం అని వాళ్ళని తీసుకొని ముక్తా ఫ్యామిలీ ప్యాలెస్కి వచ్చాడు విజయేంద్ర. అతను రావడాన్ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. ముక్తాదేవి కూడా సంతోషంగా, విజయేంద్ర, ఎప్పుడొచ్చావురా? బావున్నావా? చెప్పా పెట్టకుండా ఇండియాకి వచ్చావంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఏంటది అని అడిగింది. అందుకు చిన్నగా నవ్విన విజయేంద్ర ప్రసాద్, చెబుతానమ్మా అని తన ఫోన్ ఓపెన్ చేసి అందులో ఒక డాక్యుమెంట్ని ఆమెకి చూపించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ముక్తాదేవి పక్కన ఉన్న కుటుంబ సభ్యులకి దాన్ని పాస్ చేసింది. వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అమ్మా, ఇది నాకు నా ఫ్రెండ్కి మధ్య జరిగిన మనీ ట్రాన్స్ఫర్ రికార్డ్. నేను ఇన్వెస్ట్ చేసిన దాన్ని అతను 3 టైమ్స్ చేసిచ్చాడు అని సంతోషంగా చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. కాని అంకుల్, ఇలాంటి వాటిని మనం నమ్మకూడదు, ఇవన్నీ ఫేక్ బిజినెస్లు అని కొట్టిపడేశాడు ముక్తా ఫ్యామిలీలో ఒక వ్యక్తి. అవును, ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా చూస్తున్నాం, మనం నమ్మడానికి వీల్లేదు
అని మరొకరు కూడా అదే మాట చెప్పారు. ముక్తాదేవి వెంటనే వాళ్ళని ఆపమన్నట్లుగా చిన్నగా దగ్గింది. దాంతో వాళ్ళంతా సైలెంట్ అయ్యారు. అప్పుడు ఆమె విజయేంద్ర ప్రసాద్ వైపు చూసి, విజయేంద్ర, నేను నిన్ను నమ్మడం లేదని కాదు, కానీ ఇప్పుడు మన ఫ్యామిలీ బిజినెస్ పరిస్థితి కూడా ఏం బాగోలేదు అని అంది. అమ్మా, నా ఫ్రెండ్ ఓవర్సీస్లో ఈ బిజినెస్ను డెవలప్ చేస్తున్నాడు. ఇప్పుడు బాగా సంపాదించి కొత్త ఇండస్ట్రీస్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఇలాంటి కంపెనీ మరొకటి లేదు. మనం అతని బిజినెస్లో పెట్టే డబ్బుకి ఎలాంటి రిస్క్ ఉండదని నేను గ్యారంటీ ఇస్తానమ్మా అని నమ్మకంగా చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. ముక్తాదేవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు విజయేంద్ర మళ్ళీ మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తే నా ఫ్రెండ్ వేరొకరితో కలిసి బిజినెస్ చేస్తాడు. అప్పుడు మనం మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నట్లు అవుతుంది. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా మళ్ళీ మనకు అవకాశం రాదు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆ మాటలకు అందరూ సైలెంట్గా ఉండిపోయారు. కానీ అప్పుడే సాగర్ ముందుకు వచ్చి, అంకుల్, మనం ఒకసారి మీ స్నేహితుడి గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేయడం మంచిదని నా అభిప్రాయం అని అన్నాడు. సాగర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అంకుల్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడటానికి నీకెంత ధైర్యం? ముందు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఓపికతో వినడం నేర్చుకో అని వెంటనే మందలించింది శైలజ. కాని సాగర్ మాత్రం, అత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. మనకసలు వాళ్ళు చేసే బిజినెస్ ఏంటో తెలియకపోతే ఎలా? అంకుల్ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ డబ్బు మొత్తం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి అని అన్నాడు. ఆ మాటలకు శైలజ కోపంగా చూడడం మినహా సమాధానం చెప్పలేదు. అప్పుడు అఖిల నిరాశగా సాగర్ వైపు చూసి, నేను నమ్మడం లేదు, కానీ ఇప్పుడు మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని అంది. నిజానికి అంతకు మించి సాగర్కి ఏమని సమాధానం చెప్పాలో ఆమెకు కూడా తోచలేదు. సాగర్ మాటల్ని ముక్తాదేవి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె ఏదో ఆలోచించినట్లుగా తన కొడుకు వైపు చూసి, విజయేంద్ర, మనం ముందుగా తక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేసి చూద్దాం. అప్పుడు నువ్వన్నట్టే ప్రాఫిట్స్ వస్తే ఆ అమౌంట్ని పెంచుకుంటూ పోదాం అని అంది. దానికి అసహనంగా చూసిన విజయేంద్ర, అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఈ స్టేట్లోనే టాప్ బిజినెస్ ఫ్యామిలీస్లో ఒకరిగా ఉన్నాం. అలాంటి మనం తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే నా ఫ్రెండ్ ఏమనుకుంటాడు? మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే అతను బిజినెస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అలాంటప్పుడు మనం కొంచెం కూడా అతన్ని నమ్మకపోతే ఎలా అని మొండిగా అన్నాడు. అతని మాటలు విన్న ముక్తాదేవి 5 నిమిషాలు ఆలోచించి, అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టుబడి పెట్టాలని నువ్వనుకుంటున్నావ్ అని అడగడంతో, మనం ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలమ్మా. అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ కన్నా 3 రెట్లు ఎక్కువ మనీ సంపాదించవచ్చు అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళలో కొంతమంది విజయేంద్ర ప్రసాద్ మాటల్ని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అతన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంతలో నీలిమ, ఖచ్చితంగా ఇందులో మోసం ఉంది, దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంది. ఆమెకి సపోర్టుగా ముందుకొచ్చిన సాగర్, అవునంకుల్, ఇలాంటి కంపెనీలు మనం తక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని డబుల్ చేసి మనకి ఆశ చూపిస్తాయి. దాంతో మనం మరింత ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము. అలా మన నుంచి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాయి. మీకు ఎంత ఫ్రెండ్ అయినా మనం ఈ విషయంలో మరొకసారి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం అని అన్నాడు. సాగర్, నువ్వు ఎవరిని తప్పు పడుతున్నావో నీకర్థమవుతుందా? ఆయన ఏమీ నీలాగా తెలివి తక్కువవాడు కాదు. చాలా కాలంగా బిజినెస్ ఫీల్డ్లో ఉండి ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకున్న వ్యక్తి. అలాంటి ఆయనని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా? మర్యాదగా బయటకు వెళ్ళు అని సీరియస్గా అరిచింది శైలజ. విజయేంద్ర ప్రసాద్ తెచ్చిన బిజినెస్ ప్రపోజల్ ముక్తాదేవి ఫ్యామిలీలో ఎలాంటి తుఫాన్ సృష్టించబోతుంది? జ్యోతి చెప్పిన సీక్రెట్ కింగ్డమ్కి సాగర్కి సంబంధం ఉందా? విజయేంద్ర ప్రసాద్ చెప్పిన బిజినెస్ ప్రపోజల్ను సాగర్ వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉండడంతో అతనిపై కోపం తెచ్చుకున్న శైలజ సాగర్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది. ఆమె మాటల్ని అడ్డగించిన సాగర్ ఇంకేదో చెప్పబోయాడు. కాని అంతలోనే కల్పించుకున్న నీలిమ, అంకుల్, ఇది ఎవరో మిమ్మల్ని
వాంటెడ్గా స్కామ్లో ఇరికించడానికి చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది అని నిక్కచ్చిగా అంది. ఆమె మాటలకి కోపం తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్, నీలిమ, నేను ఏమీ ఆలోచించుకోకుండానే ఈ ప్రపోజల్ని తీసుకొచ్చాను అనుకున్నావా అని ప్రశ్నించాడు. వారి మాటలు వింటున్న స్వరూప్కి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ని కేవలం 10 డేస్లో త్రిపుల్ చేయడం ఇంపాసిబుల్. దానికి గ్యారంటీ కూడా ఎవరూ ఇవ్వలేరు. అలాంటప్పుడు ఈయన ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు? ఏదైతే ఏముంది, ఏ విధంగానైనా అఖిలను ముక్త ఫ్యామిలీ నుండి బయటకి గెంటేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఇప్పుడు కానీ నేను గ్రానీని ఒప్పించి ఇన్వెస్ట్మెంట్ చేయించానంటే ఫ్యూచర్లో నష్టం వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకు స్వరూప్ అని మనసులోనే కన్నింగా అనుకున్నాడు స్వరూప్. ఆ తర్వాత అందరి వైపు చూస్తూ, నాకైతే అంకుల్ చెప్పిన దాంట్లో ఎలాంటి ప్రాబ్లం కనిపించట్లేదు గ్రానీ. బిజినెస్ అంటేనే రిస్క్. ఎప్పుడైతే మనం రిస్క్ తీసుకుంటామో అప్పుడే సక్సెస్ అవుతాం. అయినా నువ్వేంటి నీలిమా, సాగర్లాగా పిరికిదానిలా మాట్లాడుతున్నావ్ అని చిరాకుగా అన్నాడు. ఆ మాట వినగానే ముక్తాదేవి ఆశ్చర్యపోతూ, స్వరూప్, అంటే నీ ఉద్దేశమేంటి? నువ్వు కూడా ఇది బెస్ట్ ఐడియా అనుకుంటున్నావా అని అడిగింది. అవును గ్రానీ, విజయేంద్ర అంకుల్ చెప్పిన ఐడియా బావుందని అనిపిస్తుంది. ఇది మనకు వచ్చిన ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను అని చెప్పాడు స్వరూప్. కాని అతని మనసులో మరో ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు గ్రానీ నా మాట విని విజయేంద్ర అంకుల్ చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి డబ్బులిస్తుంది. అందులో నేను కొంత అమౌంట్ని ఎవరికీ తెలియకుండా సైడ్ చేశానంటే ఫ్యామిలీ ప్రాబ్లంలో పడినప్పుడు హెల్ప్ చేయొచ్చు. అప్పుడు గ్రానీ నన్ను ఖచ్చితంగా మెచ్చుకొని ఆ అఖిలను తన ఫ్యామిలీని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. తొందరగా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పండి గ్రానీ అని మనసులోనే అనుకుంటూ మెరిసే కళ్ళతో చూశాడు స్వరూప్. అతని మాటలకు కోపంగా చూసిన నీలిమ, స్వరూప్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇందులో స్కామ్ అంత క్లియర్గా కనబడుతుంటే సపోర్ట్ చేస్తావేంటి? ఫ్యామిలీ బిజినెస్ ని ప్రాబ్లంలో పడేద్దామనుకుంటున్నావా అని అంది. నీకే పిచ్చి పట్టినట్టుంది నీలిమా. నువ్వు కూడా ఎందుకు పనికిరాని ఆ సాగర్లాగే ఆలోచిస్తున్నావు. అతనికంటే తెలివితేటలు లేవు. మరి నీకేమైంది? మన ఫ్యామిలీ మెంబర్గా ఆలోచించి చూడు. ఇది ఎంత గోల్డెన్ ఆపర్చునిటీనో నీకే తెలుస్తుంది అని రివర్స్లో ఫైర్ అయ్యాడు స్వరూప్. ఇది నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టే ఈ ప్రపోజల్ని వ్యతిరేకిస్తున్నాను స్వరూప్ అని కోపంగా చెప్పింది నీలిమ. అప్పటి వరకు వాళ్ళిద్దరూ వాదనలు వింటూ మౌనంగా ఉండిపోయిన విజయేంద్ర ప్రసాద్ మధ్యలో మాట్లాడుతూ, నీలిమ, నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు. అవకాశాలు ఎప్పుడు మనం కోరుకున్నప్పుడు రావు. అవి వచ్చినప్పుడే అందుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ పైన ష్యూరిటీ నేనిస్తున్నాను కదా, మరి మీరు ఇంకా ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అందరి వైపు చూస్తూ అడిగాడు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదంకుల్. ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మరొకసారి మీరు ప్రాపర్గా తెలుసుకుంటే మంచిది అంటున్నాను అని అంది నీలిమ. అప్పటిదాకా వాళ్ళ గొడవ చూసి విసిగిపోయిన ముక్తాదేవి టేబుల్ పైన చేత్తో గట్టిగా కొట్టి, ఇక చాలు ఆపండి. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం మీరందరూ ఎందుకని ఇలా గొడవ పడుతున్నారు? ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు, రిస్క్లు మన ఫ్యామిలీకి కొత్తేమి కాదు కదా అని అంది. ఆవిడ చూపులు నేరుగా సాగర్పై పడ్డాయి. అతన్ని చూడగానే ఆమె ముఖం అసహ్యంతో నిండిపోయింది. నీలిమ, స్వరూపుల మధ్య గొడవ జరగడానికి కారణం అతనే అనుకుంది. ఇది మన ఫ్యామిలీ అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా నీలిమ? మన కుటుంబంలోని వ్యక్తిపై మనకే నమ్మకం లేకపోతే ఎలా? విజయేంద్ర ప్రసాద్ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అంటూ అదే శాసనం అన్నట్టుగా అనౌన్స్ చేసింది ముక్తాదేవి. దాంతో ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది నీలిమ. వాళ్ళ అమ్మ మాటలకు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన విజయేంద్ర, అమ్మా, మీరేం వరీ అవ్వద్దు. నేను ఇచ్చిన మాట ప్రకారం డబ్బుని 3 రేట్లు చేసి తీసుకొస్తాను అని అన్నాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ముక్తా ఫ్యామిలీకి చెందిన ఫైనాన్స్ డైరెక్టర్ ముక్తాదేవి ఫ్యామిలీస్లో ఉన్న అన్ని అకౌంట్లలోని డబ్బును విజయేంద్ర ప్రసాద్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అది జరుగుతున్న సమయంలో కంపెనీలో ఉన్న సగం డబ్బును తన పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న స్వరూప్ చిన్నగా నవ్వుకున్నాడు.
సాగర్ ఇంకేం మాట్లాడకుండా బయటకు వచ్చి కార్ని స్టార్ట్ చేశాడు. అఖిల, ఈరోజు కూడా మీ బాస్ కార్ తీసుకొచ్చావా అని అడిగింది. కాని మనసులో మాత్రం ఎంత గొప్ప బాస్ అయినా తన దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్కి రోజు కారెందుకిస్తాడు? సాగర్ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని అనుకుంది అఖిల. అవునఖిల, మా బాస్కి నేనంటే చాలా నమ్మకం, అందుకే నాకు చాలా వాల్యూ ఇస్తారు అన్నాడు సాగర్. అప్పుడే లోపల నుంచి శైలజతో పాటు అఖిల దగ్గరికి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ సాగర్ కారు వైపు చూసి, సాగర్ ఇంత గొప్పవాడు ఎప్పుడయ్యాడు? ఇంత లగ్జరీ కారు కూడా కొన్నాడా అని అడిగాడు. అతగాడు ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి కారు కొనలేడు, అది వాళ్ళ బాస్ కార్. ఆయన గారు ఈయన గారికి ఏ నమ్మకంతో ఇస్తున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అని వెటకారంగా చెప్పింది శైలజ. బాస్ కారా? ఇంతకీ సాగర్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని అనుమానంగా అడిగాడు విజయేంద్ర ప్రసాద్. ఇంతలో సాగర్ తీసుకొచ్చిన కార్ వాళ్ళ ముందు ఆగడంతో ముగ్గురు ఇంకేం మాట్లాడకుండా కారెక్కారు. కాసేపు ప్రయాణించిన తర్వాత ఇంటిని చేరారు. కారు ఇంటి ముందు వచ్చి ఆగడంతో కిందకి దిగిన విజయేంద్ర ప్రసాద్ నేరుగా లోపలికి వెళ్లిపోయాడు. అతని వెనకే శైలజ కూడా వెళ్ళింది. అఖిల ఇంకా కార్ దిగకపోవడం చూసిన సాగర్, అఖిల, మన ఇల్లు వచ్చేసింది, నువ్వు కారు దిగావంటే వెళ్ళి పార్క్ చేసి వస్తాను అని అన్నాడు. దానికి సమాధానంగా సాగర్ వైపు తిరిగింది అఖిల. ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆమెను సరిగ్గా గమనించలేదు సాగర్. ఇప్పుడు అఖిల తన వైపుకు తిరగడంతో ఏదో మైకం కమ్మినట్లుగా ఆగిపోయాడు. దొండపండు లాంటి ఎర్రటి పెదాలకి అంటీ అంటనట్టు లైట్ లిప్స్టిక్, కళ్ళకి కాజల్, చెవి దగ్గర గాలికి ఊగుతున్న జుంకీలు, మత్తుగొలిపే సువాసన తన భార్యని తనకే కొత్తగా పరిచయం చేశాయి. ఏదో మంత్రం వేసినట్టుగా ఆమె కళ్ళలోనే బందీ అయిపోయాడు సాగర్. అది గమనించిన అఖిల బుగ్గలు సిగ్గుతో చిన్నగా బ్లష్ అయ్యాయి. కాని ఆ ఫీలింగ్ని కనిపించనివ్వకుండా, సాగర్, నీ దగ్గర ఇంకా టైం ఉందా? చాలా రోజులైంది షాపింగ్కి వెళ్ళి, కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి, నన్ను షాపింగ్కి తీసుకొని వెళ్తావా అని రిక్వెస్టింగ్ టోన్లో అడిగింది. నువ్వే నా ప్రపంచమైనప్పుడు అందులో నీకు ఇంపార్టెన్స్ ఉండకుండా ఎలా ఉంటుంది బంగారం అని మనసులో అనుకోని, అయ్యో అఖిల, నువ్వు మరీ అంతలా అడగాలా? నువ్వడిగిన తర్వాత కూడా నేను టైం లేదని చెప్పగలనా? నీకోసం నా దగ్గర చాలా టైం ఉంటుంది అని అన్నాడు సాగర్. ఆ మాటకి ఉత్సాహంగా మళ్ళీ అటువైపు తిరిగి కూర్చుంది అఖిల. దాంతో కారుని ముందుకి పోనిచ్చాడు. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక పెద్ద సిటీ మాల్ ముందుకు వచ్చి ఆగారు. ముందుగా డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్లి అక్కడ ఉన్న డ్రెస్సులు చూస్తూ ఉంది అఖిల. సాగర్ కూడా ఆమె వెనకే వచ్చాడు. అవును అఖిల, దగ్గర్లో ఫెస్టివల్స్, పార్టీస్ కూడా ఏమీ లేవు కదా, మరి సడన్ గా ఈ షాపింగ్ ప్లాన్ ఏంటి అని ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేశాడు సాగర్. షాపింగ్ చేయడానికి కూడా స్పెషల్ డేస్ చూసుకోవాలా అని చిరుకోపంగా చూసింది అఖిల. అబ్బే, అలా ఏం లేదు, నువ్వు షాపింగ్ చేయడానికి స్పెషల్ డేస్కి అస్సలు సంబంధం లేదు అని తల కొట్టుకుంటూ చెప్పాడు సాగర్. అతడిని చూసి చిన్నగా నవ్వుకున్న అఖిల, యాక్చువల్లీ ఈ షాపింగ్ ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం చేస్తున్నాను అని చెప్పి ఒక డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోయింది. హూ ఇస్ దట్ విఐపి? తను ఎవరి గురించి మాట్లాడుతుంది? కొంపతీసి షాపింగ్ నా కోసం చేసి నాకే సర్ప్రైజ్ ఇద్దామనుకుంటుందా? అయినా ఏంటో ఈ ఆడవాళ్ళు, సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళనే షాపింగ్కి తీసుకొస్తారు అని ఫోన్ పట్టుకొని పక్కనే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యాడు. లోపలికి వెళ్లిన అఖిల కొద్దిసేపు తర్వాత బయటకు వచ్చింది. ఫోన్ చూసుకుంటున్న సాగర్ అప్రయత్నంగానే ఆమె వైపు చూశాడు. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టుగా అతని కళ్ళు ఆమెపైనే నిలిచిపోయాయి. పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్న లేత గులాబీ పువ్వులా ఆమె మెరిసిపోవడంతో గుటకలు మింగాడు సాగర్. ఈ డ్రెస్ ఎలా ఉంది సాగర్ అని అటూ ఇటూ తిరుగుతూ చూసుకుంది అఖిల. బాపుగారి బొమ్మలా నేలపైకి దిగొచ్చిన జాబిలమ్మలా భలే ముద్దుగున్నావ్. ఈ డ్రెస్లో నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని ఏదో ట్రాన్స్లో చెబుతూ వెంటనే తేరుకొని, ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల నీకందం రాలేదు, నీ వల్లే ఈ డ్రెస్ కి అందం వచ్చింది అఖిల, చాలా బావున్నావ్ అని పొగిడాడు సాగర్. అచ్చా
అని మాటలని సాగదీస్తూ లోపలికి వెళ్లి మళ్ళీ మామూలుగా రెడీ అయి వచ్చింది అఖిల. సరే ఇక బయలుదేరదామా అని ఆమె డ్రెస్ చేతిలో పట్టుకొని అడగడంతో ఏంటి అప్పుడే షాపింగ్ అయిపోయిందా అని ఆశ్చర్యపోయాడు సాగర్. ఏదో ప్రపంచం అంతమైపోయినట్టు ఆ రియాక్షన్ ఏంటి? షాపింగే కదా అయిపోయింది, అయినా నువ్వేమనుకున్నావ్? గంటలు గంటలు చేస్తాను అనుకున్నావా అని గుచ్చి గుచ్చి చూసింది అఖిల. అలా జరిగినా ఆశ్చర్యపోయేవాడిని కాదేమో అని మనసులో అనుకొని, అంటే అమ్మాయిలు షాపింగ్కి వెళ్ళిన తర్వాత మినిమం 2 గంటలైనా పడుతుందని విన్నాను. నువ్వు మరీ 5 మినిట్స్లో ఫినిష్ చేసేసరికి ఆశ్చర్యంగా అనిపించింది అఖిల అని ఇబ్బందిగా తలగొక్కుంటూ చెప్పాడు సాగర్. ఆ తర్వాత డ్రెస్ ప్యాక్ చేయించుకొని కార్ దగ్గరికి వచ్చారు. అఖిల ఓకేనా? ఇంకా ఏమైనా మర్చిపోయావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని సాగర్ అడగటంతో ఆకలేస్తుంది, నేనింతకు ముందే రెస్టారెంట్లో టేబుల్ రిజర్వ్ చేశాను, అక్కడికి వెళ్దాం అని తన ఫోన్లో అడ్రస్ చూపించింది అఖిల. దాంతో కారును సిటీ రోడ్లపైన పరుగులు పెట్టించాడు సాగర్. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత ఆ రెస్టారెంట్ని చేరుకున్నారు. ఆ రెస్టారెంట్ని చుట్టూ పచ్చని చెట్లతో చిన్నగా కన్స్ట్రక్చర్ చేశారు. బయటి నుంచి చూడటానికి సింపుల్గా ఉన్నా లోపల దాని ఇంటీరియర్ డిజైన్ హై క్లాస్ ని తలపించింది. కిందకి వేలాడుతున్న శాండిలియర్స్ ని చూస్తూ వాళ్ళు రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. సాగర్కి ఆకలి వేస్తూ ఉండటంతో మెనూలో ఏం ఆర్డర్ చేసుకోవాలా అని చూస్తున్నాడు. అఖిల మాత్రం మెనూ పక్కన పెట్టి చుట్టూ పరీక్షగా చూడటం మొదలుపెట్టింది. అది గమనించిన సాగర్, ఏమైంది అఖిల? ఏదైనా మర్చిపోయావా? ఎందుకంత కంగారు పడుతున్నావ్ అని చిన్నగా అడిగాడు. అదేం లేదు సాగర్, ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పాను కదా, అతను ఈరోజు కలుద్దామా అని అడిగాడు. నేను కూడా అతన్ని ఈ రెస్టారెంట్కి రమ్మని చెప్పాను, అతనింకా రాలేదు, అందుకే చూస్తున్నాను అని సాగర్ గుండెల్లో బాంబు పేల్చింది అఖిల. ఆమె మాటలకి షాక్ అయిన సాగర్, ఇప్పుడేమన్నావ్ అని అనుమానంగా అడిగాడు. ఈ మధ్య నీకు చెవుడు కూడా వచ్చిందా సాగర్? నేను ఇక్కడికి ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వచ్చానని చెప్పాను కదా అని కాస్త గట్టిగా చెప్పింది అఖిల. ఆమె మాటలకు తెలియకుండానే సాగర్ చెయ్యి బిగుసుకుంది. అరే సాగర్, నీ భార్య పైన నీకు నమ్మకం లేదా? ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఏదైనా బిజినెస్ పర్సన్ అయి ఉంటాడు, దానికి నువ్వు ఇలా గింజుకోవడం ఏంట్రా? కాస్త కామ్గా ఉండు, అసలు విషయం తెలుస్తుంది కదా అని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. ఇంతలో బ్లాక్ కలర్ బ్లేజర్, చేతికి రొలెక్స్ వాచ్, కళ్ళకి గోగుల్స్ పెట్టుకొని హుందాగా వచ్చాడు ఒక వ్యక్తి. అతను రావడంతోనే అందరి దృష్టి అతనిపైన పడింది. అతను మాత్రం చుట్టూ ఒకసారి చూసి పాకెట్లో నుండి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. వెంటనే అఖిల ఫోన్ రింగ్ అయింది. అది గమనించిన ఆ వ్యక్తి నేరుగా అఖిల దగ్గరికి వచ్చి, హాయ్, ఐఎమ్ వినయ్ అని నవ్వుతూ పలకరించాడు. వెంటనే పైకి లేచిన అఖిల, హాయ్, ఐఎమ్ అఖిల, మిమ్మల్ని కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది, కూర్చోండి అని చిరునవ్వుతో చెప్పింది. మీ కజిన్ మీ గురించి చాలా చెప్పారు, విన్నప్పుడు ఓవర్గా చెప్తున్నారు అనుకున్నాను, కానీ ఇంత అందాన్ని చూశాక తను చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది అంటూ డైరెక్ట్ ఫ్లట్టింగ్ స్టార్ట్ చేశాడు వినయ్. తన భార్యని ఎవడో ఫ్లట్ చేస్తుంటే సాగర్ రక్తం మరిగిపోయింది. వేగంగా ఆ వ్యక్తిని కొట్టడానికి పైకి లేచాడు. తర్వాత ఏం జరుగుతుంది? అఖిల వినయ్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? అతని వల్ల సాగర్ అఖిలల బంధం ఏ మలుపు తిరగబోతుంది? స్వరూప్ ప్లాన్ ని సాగర్ ఎలా తిప్పి కొట్టబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.